సడన్ గా ఈ తెలంగాణ వెదర్ మెన్ ఇంత ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకు అవుతున్నాడు? హైదరాబాద్ లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడుతుంది, ఇది ఎక్కడ పడుతుంది, ఎంతసేపు పడుతుంది, దట్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ వి విల్ బి గివింగ్, నాట్ ద అదర్ డిపార్ట్మెంట్స్. మన మినిస్టర్స్ కానీ లేదా జనరల్ పబ్లిక్ పూజలు యాగాలు చేస్తూ ఉంటారు. వీటి వల్ల వర్షాలు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? శాస్త్ర బలానికి దైవ బలం తోడవుతూనే మిరాకిల్స్ విల్ హ్యాపెన్. రైతుకు పంట నష్టం జరిగింది అకాల వర్షాల వల్ల అంటాం. అది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నామా? మేము ప్రిడిక్ట్ చేస్తున్నాము. సీరియస్లీ వర్షాకాలం కాదు కదా, ఏం పడతాయిలే అనే కైండ్ ఆఫ్ ఈజీ టేకింగ్ లో ఉంటారు. పెద్ద ఫ్లడ్ వచ్చిందట, మూసీ ఫ్లడ్స్ అని అంటారు. కానీ ఇప్పుడు ఎవ్రీ మాన్సూన్ ఫ్లడింగ్ అనేది జరుగుతుంది. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ లేక్ ఎంక్రోచ్మెంట్స్. ఈ కాంక్రీట్ గానీ, ఈ తార్ రోడ్స్ గానీ అది పీల్చుకోదు. హైదరాబాద్ లో భారీ వర్షం అని చెప్పేసి, ఫుల్ వాటర్ లాగింగ్ అని చెప్పేసి. ప్రాబ్లం భారీ వర్షం కాదు, వర్షం మామూలుగానే పడుతుంది. మనం చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఇదంతే. చైనా నుంచి మన ఇండియా దాకా ఒక క్లౌడ్ 3500 కిలోమీటర్ సైజ్ ఉన్న క్లౌడ్ కవర్ ఉంది. 64,000 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది కొన్ని క్లౌడ్స్ అనేది. సమ్మర్ లో ఇట్లా 44 అబౌవ్ 44 అని కూడా మీరు చెప్తున్నారు. చెప్పండి ఈ సైన్స్ ఎట్లా? హ్యూమిడిటీ అనేది వాటర్ కాబట్టి ఆ వాటర్ ఒక క్యూములేర్ నింబస్ క్లౌడ్ బర్స్ట్ అయితే హుస్సేన్ సాగర్ నిండిపోద్దా? ఇట్ కెన్ హోల్డ్ అప్ టు బిలియన్స్ ఆఫ్ వాటర్, బట్ yes ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ దాన్ హుస్సేన్ సాగర్ ఆల్సో. 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షం ఏది పడినా కూడా అది మనం చాలా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లాగా అనుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో నదులు రైజ్ అయిపోవడము, బ్రిడ్జ్లు కొట్టుకోపోవడము. 50 ఇయర్స్ ఫ్రమ్ నౌ, 25 ఇయర్స్ ఫ్రమ్ నౌ మీరు చెప్పగలరా తెలంగాణలో ఎలా ఉండబోతుంది? సో బేసికలీ మనకు తీసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ లో వర్షం పడుతుందా లేదా, సికింద్రాబాద్ లో వర్షం పడుతుందా లేదా, లాస్ట్ 6 to 7 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం. ద యాక్యురసీ ఇస్ అరౌండ్ 90 to 95% ఫర్ దిస్ నౌకాస్ట్ అండ్ ఆ 5% అక్యురసీ ఎక్కడ పోతుంది? 5% ఎర్రర్ రేట్ ఇస్. మీ రిపోర్ట్ కోసం రైతులు ఆధారపడి ఉంటారు. హైదరాబాద్ లో ఈవినింగ్ 6 o'clock జాబ్ ముగించుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఆధారపడి ఉంటారు. చిన్న సర్వీస్ కాదండి మీరు చేసేది. హలో, ఈ ఎపిసోడ్ గెస్ట్ మిస్టర్ బాలాజీ ఏకేఏ తెలంగాణ వెదర్మెన్ అండి. తెలంగాణ వెదర్మెన్ అంటే అందరికి గుర్తొచ్చేది వర్షం. ఈ ఎపిసోడ్ లో జస్ట్ వర్షం గురించి కాదండి, ఎండ, వాన, వాగు, వంక, తుఫాను, ఉరుములు, మెరుపులు, భూమి, ఆకాశం అన్నిటి గురించి మాట్లాడాం. హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి సిటీస్ లో 2 గట్టి వర్షాలు పడితే సిటీ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు? దానికి కారణం ఎవరు? తెలంగాణ వెదర్మెన్ ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలిగారు? ఈ స్టోరీ తప్పకుండా తెలుసుకోవాలి మీరు. చెప్పాను కదండి, ఈ ఎపిసోడ్ జస్ట్ వర్షం గురించి కాదు, మన రెస్పాన్సిబిలిటీస్ గురించి, మన ఫ్యూచర్ గురించి. చాలా నచ్చుద్ది, చూడండి. థ్యాంక్ యూ. హలో, తెలంగాణ వెదర్మెన్ బాలాజీ గారు. నమస్తే సార్. సార్ అన్నదండి నా పేరు హరీష్ అని వెళ్ళండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు? నేను బాగున్నాను. అదేంటి, రైనీ సీజన్, బాగా వర్షాలు పడతాయి, మీరు మా స్టూడియోకి ఎందుకు వచ్చారు మరి ఈరోజు? మీ పని మీరు చేసుకోవాలి కదా, బిజీ మ్యాన్. అంటే బేసికల్లీ ఎట్లా అంటే మీ స్టూడియో ద్వారా ఒక మంచి మెసేజ్ ఇద్దామని, మన రియల్ టైమ్ ఇష్యూస్ మీద, అంటే మన మాన్సూన్ కానీ, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, మన క్లైమేట్ చేంజ్ ఎట్లా నడుస్తుంది, గ్లోబల్ వార్మింగ్ ఎట్లా అవుతుంది, మన ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది అని ఒక కైండ్ ఆఫ్ డీటెయిల్డ్ డిస్కషన్ చేద్దామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈ షోకి అనేది వచ్చాను నేను. థ్యాంక్ యూ బాలాజీ గారు. మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారంటే, చిన్న సర్వీస్ కాదండి మీరు చేసేది. మీ రిపోర్ట్ కోసం రైతులు ఆధారపడి ఉంటారు. హైదరాబాద్లో ఈవినింగ్ 6 o'clock జాబ్ ముగించుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఆధారపడి ఉంటారు. హైదరాబాద్ అందరు మోస్ట్ టెకీ పీపుల్ ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ వెదర్మెన్ ఏం చెప్తున్నాడో పొద్దున్నే చూసుకుంటారు, ఈవినింగ్ మళ్ళీ ఏం చెప్తున్నాడో చూసుకొని ఇంటికి బయలుదేరుతారు. హైదరాబాద్లో ఒకప్పుడు మనం ఫ్లడ్స్ చూసేవాళ్ళం కాదు, రైట్? అప్పుడు పెద్ద ఫ్లడ్ వచ్చిందంట, మూసీ ఫ్లడ్స్ అని అంటారు, అందరు చెట్లు ఎక్కి కూర్చుని అంటారు. అలాంటివి రేర్ సినారియోస్. కానీ ఇప్పుడు ఎవ్రీ మాన్సూన్ లేకపోతే ఎవ్రీ రైనీ సీజన్ ఫ్లడింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాదే కాదు, బాంబే ఎక్కువ వింటాం మనం, బెంగళూరు కూడా వింటాము, చెన్నై కూడా వింటాం. ఇప్పుడే ఇట్లా జరుగుతుందంటే 20 years ఫ్రమ్ నౌ ఆర్ 50 years ఫ్రమ్ నౌ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది మాన్సూన్లో? సో బేసికల్లీ మనకి హైదరాబాద్లో మీరు చెప్పిన విధంగా ఒకప్పుడు అంత ఫ్లడ్ చూసేవాళ్ళం కాదు, బికాస్ వీ హ్యాడ్ సో మెనీ లేక్స్. బికాస్ హైదరాబాద్ సిటీ ఈజ్ కాల్డ్ అస్ ద లేక్ సిటీ. ఒకప్పుడు చాలా లేక్స్ ఉండే హైదరాబాద్లో. బట్ ఈ మధ్య లైక్ ఒక 20 నుంచి ఒక 40 years మధ్యలో ఏమవుతుందంటే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ లేక్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆల్. అండ్ ఇంకోటి లాట్ ఆఫ్ కాంక్రిటైజేషన్, అంటే మన అర్బనైజేషన్ అది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మనకి లైక్ ఇన్ఫిల్ట్రేషన్, అంటే మన సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ అనేది ఉండకుండా కాంక్రీట్తో మొత్తం పేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే, మీరేమంటున్నారంటే హైదరాబాద్లో భూమి కనిపించట్లేదు, ఏదైనా కాంక్రీట్ రోడ్స్, బిల్డింగ్స్ అంతే కదా మీరు అనేది? లేదంటే టార్ రోడ్స్. అవును, ఇప్పుడు నీళ్ళు ఇంకడానికి కానీ భూమి ఉంటేనే కదా, భూమి ఉంటేనే కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ కాంక్రీట్ కానీ, ఈ తార్ రోడ్స్ కానీ, తర్వాత బిల్డింగ్స్ కానీ ఏవైనా సరే అవి రన్ ఆఫ్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, అది పీల్చుకోదు. వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో అది అట్లా వెళ్ళిపోతుంది అంతే, స్లోప్ బట్టి. సో దానివల్ల ఏంటంటే భూమిలోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళకుండా మనకి వేస్టేజ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్కడైతే లైక్ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఇట్లా వస్తుంది, ఇట్లా పైకి వెళ్తుంది. సో ఆ వ్యాలీ పాయింట్ ఏదైతే ఉంటుందో
అక్కడ మనకి వాటర్ అనేది స్టాగ్నెట్ అయిపోతుంది. సో అందుకని మనం ఎక్కువ ఫ్లడింగ్ అనేది చూస్తున్నాం. దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ వ్యాలీ పాయింట్ దగ్గర ఏదైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో ఆ వాటర్ స్టాగ్నేషన్ అయిన పాయింట్ నుంచి లేక్స్కి కనెక్ట్ అయ్యే ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ అనేవి ప్రాపర్గా ఉంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో ఆ వాటర్ అనేది వెళ్ళిపోవడానికి ఒక దారి ఉంటుంది. బట్ మీరు ఆ దారి దగ్గర మనకి లేక్ ఎంక్రోచ్మెంట్స్ అయ్యి మనకి ప్రాపర్గా ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్స్ కట్టేసి లేకపోతే ఏమైనా బ్యారికేడ్లు కట్టేశారనుకోండి, ఆ వాటర్ అనేది అక్కడే అయిపోద్ది. ఒకప్పుడు హైదరాబాద్లో లైక్ 100 millimeters పడినా కూడా పెద్ద ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు మినిమం 20 millimeters పడిన వర్షం కూడా అసలు వాటర్ లాగింగ్ అయిపోవడము. సో ఇప్పుడు మనం హైప్ చేస్తాం చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షం అని చెప్పేసి ఫుల్ వాటర్ లాగింగ్ అని చెప్పేసి. ప్రాబ్లం భారీ వర్షం కాదు, వర్షం మామూలుగానే పడుతుంది. మన కాంక్రిటైజేషన్ వల్ల, మన అర్బనైజేషన్ వల్ల, మనం చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఇది అంతే. అవును. ఇప్పుడు మరి అదే వర్షం తీసుకున్నారనుకోండి, మీకు ఒక రూరల్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో తీసుకున్నారనుకోండి, అదే 20 mm వర్షానికి అసలు కొంచెం కూడా నిండదు అసలు ఏమి. బికాజ్ ఇట్స్ ఏ నార్మల్ రెయిన్, అసలు మొత్తం సాయిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అసలు మీకు ఎటువంటి రన్ ఆఫ్ ఉండదు. అంటే అసలు వాటర్ అనేది ఎక్కడ పారుతున్నట్టు అనిపించదు. బట్ సిటీలో ప్రాబ్లం ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు కాంక్రీట్ స్ట్రక్చర్స్, కాంక్రీట్ బిల్డింగ్స్, తార్ రోడ్స్ అండ్ మనకి ఆ ఎంక్రోచ్మెంట్స్. సో మొత్తం దానివల్ల అసలు వాటర్ అక్కడే స్టాగ్నెట్ అయిపోయి అసలు దారి ఉండట్లేదు, వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి దారి ఉండట్లేదు. రోడ్ల మీద జామ్ అయిపోవడం, కాలనీస్లో జామ్ అయిపోవడం, ఇంకా అట్లా అయిపోతుంది. ప్లస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మన దగ్గర పెద్దగా లేదు, అవేర్నెస్ లేదు అంతే కదండి. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే మనకి బాగా వర్షాలు పడుతున్నా కూడా హైదరాబాద్లో చాలా ఏరియాస్లో గ్రౌండ్ వాటర్ లేవు, లైక్ వాటర్ సప్లై రావట్లేదు అని చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్ డ్యూ టు గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవ్వకపోవడం. ఇప్పుడు వర్షం పడుతుంది, రెయిన్ ఈస్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ, బట్ మనం మన డ్యూటీ ప్రాపర్గా నిర్వర్తించట్లేదు. అంటే ఇప్పుడు ఆ పడిన వర్షాన్ని మనము రోడ్ల మీద పారేస్తున్నాం. ఇప్పుడు మన టెర్రస్ మీద ఉందనుకోండి, ఆ డ్రైన్ అవుట్లెట్లు ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం రోడ్ల మీదకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా మూసీ నదిలోకి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. అని ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ టు ద గ్రౌండ్. అంటే మనకు ఆ కైండ్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవట్లేదు మనం. వచ్చిన వాటర్ అట్లనే వేస్ట్లోకి వెళ్ళిపోతుంది, డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది, రోడ్స్ మీదకి వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడ నుంచి మన నాలాలు ఇంకా మూసీ నదిలోకి వెళ్ళిపోతుంది. కానీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళట్లేదు. గ్రౌండ్లోకి వెళ్ళకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్స్ ఆల్ వేస్టేజ్. సో అందుకని మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీ అపార్ట్మెంట్, ఎవ్రీ బిల్డింగ్ ఒక పర్టికులర్ స్క్వేర్ ఏరియాలో ఆ కైండ్ ఆఫ్ సాయిల్, న్యాచురల్ సాయిల్ అనేది మనం బిల్డ్ చేసుకొని అండ్ దానికి కొంచెం గ్రావెల్ లాగా పెట్టుకుంటూ ఇంప్రూవ్ కంకర్ అవన్నీ వేసుకొని టు ఇంప్రూవ్ ద కెపాసిటీ, అంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ అంటారు కదా, అది ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మన టెర్రస్ మీద ఏదైతే వాటర్ ఉంటుందో ఆ పైప్ ఉంటుంది కదా, ఆ డ్రైన్ అవుట్లెట్ పైప్ ఉంటుందో ఆ పైప్ డైరెక్ట్గా హార్వెస్టింగ్ పిట్లో కనెక్ట్ చేసామనుకోండి, కంప్లీట్ వాటర్ మొత్తం మన గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ విత్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అప్పుడు దీనివల్ల మనకి 2 అడ్వాంటేజెస్. ఒకటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, సెకండ్ థింగ్ ఏంటంటే మన ఫ్లడింగ్ కూడా ఆగిపోద్ది. ఆ రోడ్ మీదకి వెళ్ళే వాటర్ ఇప్పుడు భూమిలోకి వెళ్ళిపోతుంది. సో మనకి అంత బయట వాటర్ కూడా కనిపించదు, వాటర్ లాగింగ్ అవ్వదు. దిస్ విల్ బి అ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. గుడ్ అండి. అదే హైదరాబాద్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కాస్త తక్కువ. నేను బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నాను, కొన్ని ఏళ్ళు ఉన్నాను. అక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కల్చర్ ఎక్కువ అండి. లైక్ పీపుల్ కొంచెం కాన్షియస్గా చేస్తూ ఉంటారు. ఇదే మాటకు వస్తే నేను బాంబే సేమ్ ప్రాబ్లం అండి. బాంబేలో ప్రతిసారి హ్యూజ్ రెయిన్స్ అని అంటాను, కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే బాంబేలో మీరు ఎక్కడ చూసినా సరే కిలోమీటర్లు వెళ్తే ఒక స్క్వేర్ మీటర్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ కనిపించదు మనకి సిటీలో. ఎవ్రీథింగ్ ఇస్ కాంక్రిటైజ్డ్, రోడ్లు ఏం కనిపించదండి. ఇంకెక్కడ పోతే వాటర్ చెప్పండి, అది కూడా సీ లెవెల్ దగ్గరే కదండి. అదే ప్రాబ్లం. సో బేసికల్లీ మనకి కోస్టల్ సిటీస్కి ఇంటీరియర్ సిటీస్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది మనకి. అంటే ఎట్లా అంటే ఐ హ్యావ్ బీన్ టు బాంబే, ఐ హ్యావ్ బీన్ టు వైజాగ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చాలా సిటీస్ చూశాను. బట్ ఇంటీరియర్స్ ఏదైతే ఉంటాయి అంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ఇంటీరియర్ సిటీస్ ఏవైతే పూణే కానీ, ఇంటీరియర్ సిటీస్లో మీకు లేక్స్ అండ్ స్మాల్ రివర్స్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ క్యారింగ్ ద ఫ్లడ్ వాటర్. సో అందువల్ల ఏంటంటే అది అంత ఈజీగా వాటర్ అనేది తీసుకోవు. సో అందుకని కొంచెం వర్షం పడ్డా కూడా ఫ్లడ్ అయిపోద్ది. బెంగళూరు కూడా అంతే, లైక్ 30 mm 50 mm 40 mm పడినా కూడా బెంగళూరు ఫ్లడ్ అయిపోద్ది. దో ఇట్స్ ఇన్ హై లెవెల్, అది చాలా హై లెవెల్లో ఉంటుంది, హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు కొండ ప్రాంతాల్లో వర్షం ఈజీగా పోవాలి, బట్ బెంగళూరులో కూడా వర్షం పడినా ఇట్ ఫ్లడ్స్ లైక్ ఎనీథింగ్. సేమ్ లైక్ హైదరాబాద్, సేమ్ లైక్ పూణే.
అక్కడ ఇష్యూస్ ఏంటంటే సేమ్ మన ఏదైతే ఫ్లడింగ్ అవుట్లెట్ ఉంటుందో అది న్యాచురల్ లేక్ అయినా అవ్వాలి లేదా రివర్ అయినా అవ్వాలి, అది అంత ఈజీగా తీసుకో వాటర్ అనేది. బట్ ముంబై కానీ వైజాగ్ కానీ చెన్నై కానీ ఈ కోస్టల్ సిటీస్ ఏవైతే ఉంటాయో కొంచెం లైక్ ఆ వర్షం పడ్డా అవి సీకి కనెక్ట్ అయిపోతాయి. సో అదంతా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అందుకే మీరు ముంబై సిటీ తీసుకున్నారనుకోండి, హైదరాబాద్ కంటే 4 to 8 times ఎక్కువ రెయిన్ పడుతుంది. హైదరాబాద్లో 30 mm పడింది అనుకోండి, ముంబైలో 300 mm 30 centimeters వర్షాలు కూడా పడతాయి. అండ్ పీపుల్ లీడ్ దేర్ లైఫ్ నార్మల్లీ, అంటే పెద్ద సివియర్ ఇంపాక్ట్ లేకుండా. వర్షం పడిందిలే, ముంబైలో ఎప్పుడు పడుతూనే ఉంటాయి, అది మనకు కామన్ థింగే, అంబ్రెల్లా వేసుకుంటారు, జాబ్కి వెళ్ళిపోతారు, అంత హైప్ ఉండదు అక్కడ. బికాస్ అక్కడ వాటర్ కైండ్ ఆఫ్ డ్రైనేజ్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద సీ. అక్కడ లేక్స్ అంటే ఇష్యూ ఉండదు మనకి. సో అక్కడ నాలాస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ సీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు ఆ ఫ్లడ్ వాటర్ అనేది డైవర్ట్ చేసేయచ్చు. బట్ మన ఇంటీరియర్ సిటీస్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అంత ఈజీగా మనం ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేయలేము. సో అది వెనక్కి తన్నడం వల్ల కాలనీస్ కానీ రోడ్స్ కానీ అన్ని ఫ్లడ్ అయిపోతాయి మనకి. నేను నా టీం మీకు మంచి కాంటెంట్ ఇవ్వాలని చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రజల్లో కూడా అండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉండేవాళ్ళు జనరల్గా సాయంకాలం వర్షం రావద్దని కోరుకుంటారు, ఫ్యాక్ట్ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. అదే రైతులైతే వర్షాకాలం కరెక్ట్గా ఉండాలి, పడాల్సినంత వర్షం పడాలి, ఎక్కువ పడినా మళ్ళీ పంట నష్టం అవుతుంది అని ఉంటారు. సో మీరు ఈ రెండు గ్రూప్స్లలో ఎక్కువ ఎలాంటి గ్రూప్స్తో కనెక్టెడ్ ఉంటారు, రైతులతోనా లేకపోతే అర్బన్ క్రౌడ్తోనా? సో బేసికల్లీ ఏంటంటే మేము రెండిటితోనూ లైక్ ఈక్వల్గా ఉంటాం. బికాస్ మనకి సిటీ పీపుల్ ఎంత ఇంపార్టెంటో ఫార్మర్స్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు మనకి ఆ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తర్వాత పంటలు కానీ వాళ్ళు పండించే దాన్ని బట్టే మనం ఇప్పుడు తింటున్నాము. సో దే ఆర్ ద మోస్ట్ క్రూషియల్ పీపుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎర్లీ మాన్సూన్ అప్పుడు కొన్నిసార్లు మాన్సూన్ లేట్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఇష్యూన్ అడ్వైజర్ లైక్ సోయింగ్ కొంచెం లేట్ చేసుకోండి, బికాస్ తొలకరి వర్షాలు అంత ఎక్కువగా పడే అవకాశాలు లేవు. లైక్ దిస్ ఇయర్ వీ హ్యావ్ విట్నెస్ ఎల్నినో కండిషన్స్ వల్ల మాన్సూన్స్ అంటే వచ్చాయి కానీ పెద్దగా వర్షాలు పడలేదు. మనకి జూలైలో ఏదో ఇనీషియల్గా కొన్ని వర్షాలు పడ్డాయి, మనకి ప్రాపర్గా హెవీ రెయిన్స్ పడింది జూలై ఎండింగ్లో వర్షాలు పడ్డాయి. సో అట్లా మనకి ఆ కైండ్ ఆఫ్ ఇనీషియల్ సోయింగ్కి లైక్ పంటలు వేయడానికి ఏ టైం బెటర్ ఉంటుందని మేము అడ్వైజరీస్ అనేది ఇస్తుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ హెవీ రెయిన్స్ పడుతున్నప్పుడు లైక్ పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవద్దు, బికాస్ ఆ కైండ్ ఆఫ్ పంటలకు అనేది వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే లైక్ మన ఏమంటారు కలుపు మొక్కలు పెరగడము. సో బాగా హెవీగా వర్షాలు పడుతున్నప్పుడు ఆ ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది. సో దానికి మన స్పెషల్ అడ్వైజరీస్ అనేది ఇస్తాం. అఫ్కోర్స్ వీఆర్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఇన్ టు కంప్లీట్ వెదర్ ప్రెడిక్షన్స్. బట్ ఫార్మర్స్కి ఓకే వర్షం పడుతుందంటే దే విల్ అండర్స్టాండ్ లైక్ ఈరోజు మనం పిచికారీ చేయొద్దు అని చాలా ప్లాన్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫార్మర్స్ దట్ వి గివ్. అండ్ అంతే మొత్తంలో మనకి సిటీ పీపుల్ కూడా ఇప్పుడు హెవీ రెయిన్ పడుతుంది అనుకోండి, లైక్ వీ విల్ ఇష్యూ దట్ కొంచెం ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండండి, డోంట్ ట్రావెల్ ఆన్ ద రోడ్స్ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అట్లా మనం అడ్వైజరీస్ అనేది ఇస్తాం, లైక్ స్టే అలర్ట్, స్టే ఇండోర్స్. సో అట్లా మనం ప్రజలకు అనేది లైక్ సిటీ పీపుల్కి అనేది ఇస్తాం. సో వీ విల్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దిస్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది మనకి. సో వీళ్ళు ఎంత ఇంపార్టెంటో వీళ్ళు మనకు అంతే ఇంపార్టెంట్. సో బోత్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందుకే మేము ఏదైతే సరే తెలంగాణ వెదర్ మ్యాన్ అంటే హైదరాబాద్ అలర్ట్స్ మాత్రమే కాదు, హైదరాబాద్ అలర్ట్స్ ఎంత అయితే డెడికేటెడ్గా ఇస్తామో రూరల్ అలర్ట్స్ కూడా అంతే డెడికేటెడ్గా ఇస్తాం. లైక్ 2 hours అలర్ట్స్, 1 hour అలర్ట్స్, సమ్టైమ్స్ సివియర్ రెయిన్స్ ఉన్నప్పుడు అయితే కంటిన్యూస్, సమ్టైమ్స్ వి గివ్ లైవ్ ఫోర్కాస్టింగ్ కూడా ఇస్తుంటాం. అంటే మేము లైక్ ట్విట్టర్లో కొన్నిసార్లు లైవ్ కండక్ట్ చేసాము, లైక్ 1 hour డిస్కషన్ చేసాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద పీపుల్ నీడ్స్ అండ్ ఎక్కడ మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది, ఎక్కడ ప్రజలు ఎక్కువ వల్నరబుల్గా ఉంటారు. సో అట్లా మనం రిస్క్ రిడక్షన్ అనేది చేయడానికి మెజర్స్ అనేవి తీసుకుంటున్నాం మనం. గుడ్ అండి, రిస్క్ రిడక్షన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఫార్మింగ్ గ్రూప్ అండి. ఫార్మర్స్ ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాం, ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఇంకా అదర్ స్టేట్స్లో కూడా రైతుకు పంట నష్టం జరిగింది అకాల వర్షాల వల్ల అంటాం, చెడగొట్టు వానలు అంటాం. అది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నామా మీరు కానీ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ? సో బేసికల్లీ ఏంటంటే మేము ప్రిడిక్ట్ చేస్తున్నాము, బట్ చాలామంది లైక్ ఎట్లా అనుకుంటున్నారంటే వర్షాకాలం కాదు కదా ఏం పడతాయిలే అనే కైండ్ ఆఫ్ ఈజీ టేకింగ్లో ఉంటారు చాలామంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్లీ దట్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు వింటర్ సీజన్లో ఐ థింక్ 2022లో అనుకుంటా, 2022 జనవరిలో హెవీ రెయిన్స్ పడ్డాయి.
10 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ కూడా పడ్డ సందర్భాలు ఉన్నాయి. బట్ అప్పుడు జనాలు చాలా లైట్ తీసుకున్నారు, జనవరిలో ఏం వర్షాలు పడతాయని. బట్ సమ్ టైమ్స్ మీకు ఆ మాయిశ్చర్ అనేది ఉన్నప్పుడు, ఆ సినాప్టిక్ సెటప్ అనేది వచ్చినప్పుడు వర్షాలు అనేవి డెఫినెట్లీ పడతాయి. అది మీకు వింటర్ అయినా సరే, సమ్మర్ అయినా సరే, ఎప్పుడైనా సరే. అంతెందుకు లాస్ట్ ఇయర్ మీకు అక్టోబర్ ఎండింగ్లో మోంతా సైక్లోన్ వచ్చింది. ఇట్ ఈస్ వెరీ రేర్ ఈవెంట్. మోంతా తుఫాన్ వచ్చింది 2025 అక్టోబర్లో. అండ్ జనరల్లీ ఆ టైంకి అందరు హార్వెస్టింగ్లో ఉంటారు, కోత కోసే టైంలో ఉంటారు. బట్ అందరు అప్పుడు ఏమనుకున్నారు, అరే 5 రోజులు డ్రై వెదర్ ఉంది కదా, ఆ సైక్లోన్ ఏమొస్తుందిలే, మనకి జనరల్ వర్షాలు పడవు, సో మనం వర్క్స్ మనం చేసేసుకుందాం అనుకున్నారు. బట్ ఆ టైంకి ఆ మోంతా తుఫాన్ వల్ల ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్ అనేది జరిగింది. లైక్ జనగాం కానీ, హన్మకొండ, వరంగల్, లైక్ కరీంనగర్, సిద్దిపేట 70 to 80% క్రాప్ లాస్ అనేది జరిగింది లాస్ట్ ఇయర్. సో అఫ్ కోర్స్ అకాల వర్షాలు అనేవి ఉంటాయి, మనం ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తున్నాం. బట్ అది జనాల్లో ఆ కైండ్ ఆఫ్ టేక్ ఇట్ ఈజీ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ కొందరు పాటించే వాళ్ళు పాటిస్తున్నారు అండ్ లైక్ సేవ్ అయిపోతున్నారు. బట్ కొందరు మాత్రం అన్ఫార్చునేట్లీ కొంచెం లైట్ తీసుకోవడం, అలర్ట్స్ ఏం పడతాయిలే వర్షాలు, ఎలాగో వింటర్ సీజన్ కదా ఇప్పుడేం వర్షాలు పడతాయిలే, ఆ లైట్ తీసుకోవడం వల్ల చాలామంది లైక్ చేతులు కాల్చుకోవడం అంటారు కదా, సో అట్లా జరుగుతున్నాయి. బట్ ఎనీ వీ వాంట్ టు బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద సొసైటీ. సో అందుకని మనం ఎట్లా అంటే కైండ్ ఆఫ్ ఆ ఇంపాక్ట్ అనేది తెలంగాణ వెదర్ మ్యాన్ ద్వారా ఓకే డెఫినెట్లీ వర్షాలు పడతాయంటే పడతాయి అనే కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం. సో దట్ వింటర్ సీజన్లో కూడా వర్షాలు పడతాయంటే పీపుల్ కెన్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ అస్. ఓకే ఇతను చెప్పాడంటే వర్షాలు పడతాయి అనే కైండ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మేము లాస్ట్ 7 years నుంచి కృషి చేస్తున్నాం. అండ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఇందాక అడిగినట్టు ఇప్పుడే ఇది 2026లో హైదరాబాద్ ఫ్లడ్డింగ్ ఫ్రీక్వెంట్గా చూస్తాం, ఎవ్రీ సీజన్ చూస్తాం మాన్సూన్లో. ఈసారి మాన్సూన్ కొంచెం తక్కువ ఉంది కదండి, అవును, కంపేర్ టు ఎల్ నీనియో అంటున్నారు. సో 20 years ఫ్రమ్ నౌ కానీ 50 years ఫ్రమ్ నౌ ఇంకెంత వర్స్గా ఉండబోతుంది? ఎందుకంటే ఈ కాంక్రిటైజేషన్ కానీ అర్బనైజేషన్ కానీ తగ్గే సూచనలు అయితే లేవు, ఇంకా మనం పెరుగుతూనే పోతున్నాం, అంతే కదా? అవును. సో ఇంకా వర్స్ ఫ్లడింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్లో ఇంకా డ్యామేజ్ ఎక్కువ చూడొచ్చా? ఎస్, వీ కెన్ ఎక్స్పెక్ట్ వర్స్ ఫ్లడింగ్. అంటే ఇప్పుడు మనం ఇప్పటికీ మెలుకొనకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇంకా పెంచుకుంటూ పోయామనుకోండి, కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఉండేది మనం ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ దగ్గర మనం బిల్డింగ్లు కట్టామనుకోండి, ఆ వర్షానికి మనమే ఎఫెక్ట్ అవుతాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాన్ మేడ్ ఫాల్ట్. సో ఇది ఇంకా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కమింగ్ ఇయర్స్లో కూడా, అన్లెస్ అండ్ అంటిల్ వీ యాక్ట్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు లైక్ కమింగ్ ఇయర్స్లో టెంపరేచర్స్ అనేది పెరుగుతుంది ఓవరాల్ గ్లోబ్లో మనకి. లైక్ ఎవ్రీ ఇయర్ లైక్ 0.5 to 1 degree Celsius అనేది హై చూస్తున్నాము. సో కంటిన్యూస్గా ఎవాపో ట్రాన్స్పిరేషన్ కానీ, సీ లెవెల్ రైజ్ కానీ పెరుగుతుంది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎవాపరేషన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రెషర్ కుక్కర్లో మనం ఎంత వేడి పెంచితే అదంతా అన్స్టేబుల్గా ఉంటుంది. మన అర్త్ కూడా అంతే. మనకి అర్త్లో ఎంత గ్లోబల్ వార్మింగ్ అయిందనుకోండి, వెదర్ అనేది అంత అన్స్టేబుల్గా మారుతుంది. అంత సడన్గా క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్స్ కానీ, అంత సడన్గా థండర్ స్టార్మ్స్ కానీ, తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడిపోవడము, సో ఆ ఇష్యూస్ అనేది ఉంటాయి. సో కమింగ్ ఇయర్స్లో కూడా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి, తర్వాత ఈ మన లేక్స్ ఇవన్నీ మనం పునరుద్ధరించుకోకపోతే వీ విల్ డెఫినెట్లీ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ ద ఫ్లడింగ్ అండ్ ఆల్. ఓకే 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 గుడ్. ఇంకా అయితే ఇది దీనికైతే సొల్యూషన్ అయితే లేదు, ఎందుకంటే లేక్ ఎంకరేజ్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ బిల్డింగ్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి, అర్బనైజేషన్, పాపులేషన్ డెన్సిటీ పెరిగిపోతుంది హైదరాబాద్లో. కానీ ఐఎమ్ ప్రిటీ షూర్ ఇలాంటి డ్యామేజెస్ ఎవ్రీ ఇయర్ వింటూనే ఉంటాం, మీ మీద డిపెండ్ అవుతూనే ఉంటాం మేము అందరం. గుడ్. ఈ డిపెండెన్స్కి వచ్చేసరికి చెప్పండి, మీ పర్సనల్ జర్నీ, సడన్గా ఈ తెలంగాణ వెదర్ మ్యాన్ ఇంత ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకు అవుతున్నాడు, ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్లో మా అందరికీ? సో బేసికల్లీ ఏంటంటే లైక్ ఇదంతా నా చిన్నప్పుడు ఒక చిన్న వర్షంతో స్టార్ట్ అయింది. సో అప్పుడు వర్షం లైక్ చిన్నప్పుడు ఇంట్లో మమ్మీ అంటే నాకు 3 years ఏజ్ అప్పుడు. సో అప్పుడు ఎట్లా అంటే మా మదర్ వర్క్స్ చేసుకున్నారు అండ్ నాకు తెలియని వయసు కాబట్టి ఇంకా మమ్మీని డిస్టర్బ్ చేస్తూ ఉండేటోని. సో అప్పుడు ఏంటంటే మా మదర్ ఇట్లా వర్షం బాగా పడుతుంది అప్పుడు, నాన్న అక్కడ వెళ్ళి వర్షం చూడు అసలు ఎట్లా పడుతుందో చూడని మా మదర్ చెప్పారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది లైక్ వర్షం చూస్తూ ఉండడం, అరే వర్షం ఎట్లా పడుతుంది, ఆకాశం నుంచి నీళ్ళు ఎట్లా పడతాయి. సో ఆ క్యూరియాసిటీతో అసలు ఆకాశం నుంచి నీళ్ళు ఎందుకు పడతాయి, పైనుంచి ఎవరైనా జగ్గుతో పోస్తున్నారా అనే ఆ
సార్ట్ ఆఫ్ క్యూరియాసిటీతో అప్పటి నుంచి వర్షం పడుతున్న ప్రతిసారి క్లౌడ్స్ వెనుక చూడడము, అసలు కంటిన్యూస్గా ఇట్లా చూడడము. సో అసలు ఎందుకు క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి, అసలు క్లౌడ్స్ ఎందుకు మూవ్ అవుతాయి, అసలు గాలి అంటే ఏంది, అలా చిన్నప్పటి నుంచి బాగా క్యూరియాసిటీ ఉండే. బట్ వన్స్ నేను పెద్దయిన తర్వాత నా స్కూలింగ్ కానీ హై స్కూల్ కానీ లైక్ ఇంటర్మీడియట్ అప్పుడు కానీ లైక్ ఐ వాస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది జియోగ్రఫీ బుక్స్ కానీ, తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, లైక్ వెదర్ రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ, వెదర్ బ్లాగ్స్ కానీ, వీటి మీద బాగా ఎక్కువ ఫోకస్ పెట్టాను. అంటే ఎగ్జాక్ట్లీ ద మాన్సూన్స్ ఎట్లా ఉంటాయి, మనకి వర్షం ఎట్లా పడుతుంది, అసలు టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఏంటి, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అంటే ఏంటి, సో అట్లా బేసిక్స్ నేర్చుకున్నాను. అండ్ ద రియల్ షిఫ్ట్ హ్యాపెన్ ఇన్ మై లాక్డౌన్ పీరియడ్. సో లాక్డౌన్ పీరియడ్లో ఎప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉండే. సో అప్పుడు నేను సోషల్ మీడియాలో తెలంగాణ వెదర్ మ్యాన్ అనే ఒక పేజ్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు చాలా సోషల్ మీడియా ఫ్రెండ్స్ అనే పరిచయం అయ్యారు. లైక్ ప్యారలల్గా బ్లాగింగ్ చేసేవాళ్ళు, రజనీ సార్ కానీ, మన రమీరావు సార్ కానీ, తర్వాత వెదర్ సార్ వాళ్ళు, రాజ్ కుమార్. సో వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. సో వాళ్ళ ద్వారా మంచి రెగ్యులర్గా డిస్కషన్స్ చేస్తూ మనం ఎట్లా అసలు వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటుంది, మన తెలంగాణలో రెయిన్స్ ఎట్లా పడతాయి, తర్వాత నేను స్వయంగా కొన్ని బుక్స్ చదవడము, ఆర్టికల్స్ చదవడము, రీసెర్చ్ పేపర్స్ చదవడము, సో మోడలింగ్ ఎట్లా చేయాలి, వెదర్ ఫోర్కాస్టింగ్ ఎట్లా చేయాలి, ఒక వెదర్ చార్ట్ని ఎట్లా చదవాలి, తర్వాత ఆ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఎట్లయితే ఉంటాయో దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి, థండర్ స్టార్మ్స్ని ఎట్లా ఫోర్కాస్ట్ చేయాలి, అట్లా మెల్లిమెల్లిగా ఫోర్కాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను 2020 నా లాక్డౌన్ పీరియడ్ అప్పుడు. ఇంకప్పటి నుంచి నాకు ఒక పెద్ద ఫ్లడ్ ఈవెంట్ అనేది వచ్చింది. అంటే 2020 October 13th హైదరాబాద్లో సివియర్ ఫ్లడ్ ఈవెంట్ అనేది వచ్చింది. సో అప్పుడు హైదరాబాద్లో లైక్ 20 to 30 centimeters ఆఫ్ రెయిన్ఫాల్, చాలా పెద్ద డ్యామేజ్ అనేది జరిగింది. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అప్పుడు నా ఫాలోవర్స్ చాలా హ్యూజ్గా పెరిగారు. సో ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా ఫ్లడ్స్ రావడం 2020, 21, 22 టిల్ నౌ. సో ప్రతి ఈవెంట్ అనేది రెగ్యులర్గా డెడికేటెడ్ అలర్ట్స్ ఇవ్వడము, లైక్ హవర్లీ అలర్ట్స్ ఇవ్వడము, అండ్ కొన్నిసార్లు సివియర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే నైట్స్ కూడా మెల్కొని కంటిన్యూస్గా అలర్ట్స్ ఇవ్వడం, ఒక కైండ్ ఆఫ్ ప్రజలకి ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది, వెదర్ ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి మనం ఎట్లా అలర్ట్స్ ఇస్తే ప్రజలు ఎట్లా ప్లాన్ చేసుకుంటారని రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం. సో దట్స్ వాట్ హెల్ప్డ్ మీ టు గ్రో దిస్ మచ్ ఆఫ్ కమ్యూనిటీ ఫర్ ద తెలంగాణ వెదర్ మ్యాన్. మెటీరియలాజీ ఈజ్ డెఫినెట్లీ సైన్స్. అది మీరు చదివారు కాబట్టి మీకు ఇంత అక్యురేట్గా మీరు వెదర్ రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు. ఇంత అక్యురేట్గా ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు వెదర్ మీరు? సో మేము 3 types ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాము. సో వన్ ఈజ్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆర్ నౌకాస్ట్. సో వీటికి ఎట్లా అంటే మనకి మంచి యాక్యురసీ రావడానికి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటే 15 days to 30 days ఫోర్కాస్ట్ ఎట్లా ఉండబోతుంది, అంటే సీజనల్ అవుట్లుక్ ఎట్లా ఉండబోతుంది, మంత్లీ అవుట్లుక్ ఎట్లా ఉండబోతుంది. సో దానికి మనం టెలికనెక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. టెలికనెక్షన్స్ అంటే మనకి ఎన్సో అంటే ఎల్నినో సదర్న్ ఆసిలేషన్, తర్వాత ఐఓడి ఇండెక్స్ అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ ఇండెక్స్, తర్వాత ఎంజేఓ అంటే మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్, తర్వాత మనకి ఈ ఎల్యూషియన్ హై అండ్ టిబిటియన్ లో అంటే ఈ మన ఇండిసెస్ అనేవి ఉంటాయి. తర్వాత అట్లాంటిక్ ఆసిలేషన్, తర్వాత మన ఈ క్వాజీ బెనియల్ ఆసిలేషన్. సో అట్లా డిఫరెంట్ ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి. సో అవి మనకి వరల్డ్లో ఎట్లా వెదర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఏ ఇండిసెస్ని మనం ప్రాపర్గా చదివి దాని ద్వారా మన ఇండియా మీద, ఎస్పెషల్లీ మన తెలంగాణ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, లాంగ్ టర్మ్లో మనకి అసలు కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, మనకి యాక్టివ్ రెయిన్స్ ఉండబోతున్నాయా, లేకపోతే డెఫిసిట్ రెయిన్స్ ఉండబోతున్నాయా, లేకపోతే మనకు వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే డ్రాట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మనకి సమ్మర్లో ఉన్నప్పుడు హీట్ వేవ్స్ ఏమైనా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మనకి అకాల వర్షాలు ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే హెయిల్ స్టార్మ్స్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా. అట్లా మనం ఎట్లా అంటే లైక్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేవి ఈ టెలికనెక్షన్స్ ద్వారా అనలైజ్ చేసి మేము ఫోర్కాస్ట్ అనేది ఇస్తాం. సో దీనికి మనము లైక్ లోకల్ కండిషన్స్ అంటే మనం లాస్ట్ 8 years నుంచి లైక్ వెదర్ అనేది ట్రాక్ చేస్తాం. సో దాన్ని బట్టి ప్రీవియస్లీ ఎట్లా జరిగింది, ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రేపు పొద్దున మనకి ఆ యొక్క డేటాని ట్రైన్ చేసుకొని ఇది మనకి రేపు పొద్దున ఎట్లా ప్రొజెక్ట్ అవ్వచ్చు అని కైండ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది యూస్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ వీ గెట్ ఇన్ టు మోర్ యాక్యురేట్ ఫోర్కాస్ట్, లైక్ 80 to 90% యాక్యురసీ వరకు మనం ఈ ఫోర్కాస్ట్ అనేది మనం ఫ్రేమ్ చేస్తాము. సో దిస్ ఇస్ వాట్ అవర్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇట్స్. అండ్ కమింగ్ టు ద మీడియం రేంజ్ ఫోర్కాస్ట్. మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అంటే మనకి నెక్స్ట్ 7 days to నెక్స్ట్ 10 days ఎలా ఉండబోతుంది. సో దానికి మనం ఎట్లా అంటే ఎన్సెంబుల్ బేస్డ్ మల్టీ మోడల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తాం. సో అంటే మనకి మల్టిపుల్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఉన్న పర్టికులర్
బేస్ మెటలాజికల్ కండిషన్స్కి మనకి ఫ్యూచర్లో ఎట్లా మనకి వేరీ అవుతాయి. సో అఫ్కోర్స్ మనకి ఈ కండిషన్కి మనకు ఒక మోడల్ ఒకలాగా చెప్పొచ్చు, ఇంకో మోడల్ ఒకలాగా చెప్పొచ్చు. బట్ మేము లాస్ట్ 8 years యొక్క ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మనకి నిజంగా మనకి ఇది అయ్యే ప్రాబిలిటీ ఉందా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకుని మనం ప్రాపర్గా ఎన్సెంబుల్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఒక 50 to 100 ప్రాబబిలిటీస్ ఉంటాయి, ఆ ప్రాబబిలిటీస్లో మనకి బెస్ట్ ఫిట్ సొల్యూషన్ ఏంటి అని మనం అనలైజ్ చేసుకుని వీ గివ్ ద ఫోర్కాస్ట్ దట్ ఫిట్స్ ఫర్ అవర్ సొల్యూషన్. అంటే మనకి తెలంగాణలో ఏది ఎక్కువ అయ్యే పాసిబిలిటీ ఉంటుందని మేము ఈ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకుని ఈ న్యూమరికల్ వెదర్ మోడల్ ప్రెడిక్షన్స్ కానీ మెటలాజికల్ బేస్డ్ అనాలిసిస్ కానీ ఇవన్నీ చేసుకుని మన నెక్స్ట్ 7 daysలో మనకి ఏ రోజు యాక్టివ్ స్పెల్స్, అంటే ఏ రోజు మనకి హెవీ రెయిన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ రోజు మనకి డ్రై స్పెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ రోజు మనకి ఎక్స్ట్రీమ్ రెయిన్స్ పడే ఛాన్సెస్ అంటే లో ప్రెషర్స్ ఏమైనా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా. సో అట్లా మనం ఫోర్కాస్ట్ అనేవి ఇస్తాము. సో దట్ కమ్స్ అండర్ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్. సో ఇందులో కూడా మనం మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ పారామీటర్స్ అండ్ మన ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ యూస్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి అరౌండ్ 80 to 90% యాక్యురసీ. అండ్ కమింగ్ టు ద షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆర్ ద నౌకాస్ట్. సో దీనికి మనం ఎట్లా అంటే శాటిలైట్ బేస్డ్ టెక్నిక్స్, అంటే ఇప్పుడు మనకి శాటిలైట్ ఇమేజర్ ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే మనకి ఎక్కడ క్లౌడ్ బ్యాండ్స్ ఉన్నాయి, అంటే మనకి లైక్ సమ్ టైమ్స్ మన తెలంగాణలో క్లౌడ్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ అయినా ఈవినింగ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. సో దానికి మనం ఎట్లా అంటే డివోరాక్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. అంటే ప్రీవియస్లీ డివోరాక్ టెక్నిక్. సో దానికి ఎట్లా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద క్లౌడ్ పారామీటర్స్. అంటే అది జనరలీ సైక్లోన్ ట్రాకింగ్కి యూస్ చేస్తారు, అంటే హరికేన్స్ కానీ సైక్లోన్స్ కానీ అది ఎంత బాగా ర్యాపిడ్లీ ఇంటెన్సిఫై అవుతుంది అని యూస్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంటర్ సీజనల్ అంటే ఇంటర్ డే ఆసిలేషన్స్, అంటే మనకి నైట్ కన్వెక్షన్ బట్టి డే టైంలో మనకి ఎక్కడ ఎక్కువ యాక్టివ్ కన్వెక్షన్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో అది మనకి ఇంట్రా సీజనల్ ఆర్ ఇంట్రా డే నైట్ ఆసిలేషన్స్ అంటాము. సో అది మనము శాటిలైట్ బేస్డ్ అనాలిసిస్ ద్వారా లాస్ట్ 7 to 8 years మనం రెగ్యులర్గా ట్రాక్ చేసి మనం ఇట్లా వర్షాలు పడతాయని డే ఫోర్కాస్ట్, అంటే నౌకాస్ట్ ఈస్ నథింగ్ బట్ నౌకాస్ట్ ఆర్ లైక్ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఈస్ నథింగ్ బట్ 24 hours ఫోర్కాస్ట్ కానీ 6 hours ఫోర్కాస్ట్ కానీ లైక్ నెక్స్ట్ 3 hours ఎట్లా ఉండబోతుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్షం పడబోతుంది. సో అవి మనం ఎట్లా అంటే విండ్ స్పీడ్, స్టీరింగ్ పారామీటర్స్ బట్టి, అంటే మనకి ఎంత విండ్ ఉంటే ఈ వర్షం అనేది ఎంతసేపు పడుతుంది, ఎంతసేపట్లో ఆగిపోతుంది, ఇదేమైనా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉందా లేకపోతే తగ్గిపోయే ఛాన్సెస్ ఉందా. సో అట్లా రియల్ టైం ట్రాకింగ్, రియల్ టైం బేస్డ్ అండర్స్టాండింగ్తో మనకి వీ గివ్ అలర్ట్స్ లైక్ హైదరాబాద్ రేంజ్లో మనకి ఈ నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత వర్షం పడే ఛాన్సెస్ ఉందని మేము అక్యురేట్గా ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ కంటిన్యూస్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ వీఆర్ హ్యావింగ్. కంటిన్యూస్గా మనకి అసలు క్లౌడ్ ఎట్లా ఉంది, ఆ క్లౌడ్ బేస్ ఎట్లా డెవలప్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమైనా సపోర్ట్ ఉందా లేదా, మాయిశ్చర్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా నడుస్తుంది. సో దాన్ని బట్టి మనకి అది థండర్ స్టార్మ్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అవుతుందా లేకపోతే తగ్గుతుందా, లేకపోతే మనకి ఫర్దర్ ఆన్ కంటిన్యూస్ రెయిన్స్ ఏమైనా ఉంటాయో. సో అట్లా వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ పారామీటర్స్ యూస్ చేసి మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తాము. అండ్ అది మనకి పర్టికులర్గా అంటే ఎగ్జాక్ట్ డెడికేటెడ్ హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ అంటారు కదా. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఫర్ ద నౌకాస్టింగ్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో వర్షం పడుతుందా లేదా, లేదా సికింద్రాబాద్లో వర్షం పడుతుందా లేదా. సో ఆ లెవెల్ ఆఫ్ హైపర్ లోకల్ ఫోర్కాస్ట్ అనేవి మనం లాస్ట్ 6 to 7 years నుంచి ఇస్తున్నాం. అండ్ యాక్యురసీ ఈజ్ అరౌండ్ 90 to 95% ఫర్ దిస్ నౌకాస్ట్ అండ్ ఆల్. సో ఇట్లా మనం ఈ కైండ్ ఆఫ్ వేరియస్ పారామీటర్స్ యూజ్ చేసి, వేరియస్ టెక్నాలజీస్ యూజ్ చేసి, వేరియస్ డేటా డ్రివెన్ బేస్డ్ మోడల్స్ యూజ్ చేసి, కంప్యూటేషన్స్ యూజ్ చేసి మనం ఒక ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది తయారు చేస్తాము. వెరీ గుడ్ అండి. ఇందాక మీరు చెప్పిన పాయింట్ హైపర్ లోకల్ రిపోర్ట్ అంటున్నారు కదా, ఈ ఫలానా టైంకి జూబ్లీ హిల్స్లో వర్షం పడుతుందా లేదా, ఈ ఫలానా టైంకి కూకట్పల్లిలో పడుతుందా లేదా అని మీరు 95% అక్యూరసీ దాకా ఇవ్వగలుగుతున్నారు అంతే కదా. అండ్ జస్ట్ క్యూరియస్ అనమాట, ఆ 5% అక్యూరసీ ఎక్కడ పోతుంది, ఆ ఎర్రర్ రేట్ ఎందుకు ఉంది, అది కొన్ని చెప్పండి ఎందుకు. సో బేసికల్లీ 5% ఎర్రర్ రేట్ ఈస్ డ్యూ టు సడన్ చేంజ్ ఇన్ కండిషన్స్. ఇప్పుడు మనకి విండ్ అనేది ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ అంటే నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ అనుకున్నాం అనుకోండి, అది ఒక 1 degree యాంగిల్ టిల్ట్ అయినా కూడా అది జూబ్లీ హిల్స్ కాస్త ఖైరతాబాద్కి వెళ్ళిపోద్ది. సో ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది వస్తుంది కాబట్టి వీ కన్సిడర్ ఇట్ యాజ్ ±5% ఎర్రర్. సో మనకి వెదర్ ఫోర్కాస్టింగ్లో ఎంతో కొంత ఎర్రర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది, బికాస్ వీ కెనాట్ కంప్లీట్లీ లైక్ 100% వెదర్ ప్రెడిక్షన్ అనేది ఎక్కడ చేయలేం. నో డిపార్ట్మెంట్, నో ఇండివిజువల్ ఎక్సెప్ట్ గాడ్ తప్పితే వెదర్ ఈస్ కంప్లీట్లీ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వీ కెన్ టేక్ ఇట్ అప్ టు 95% యాక్యురసీ. అంతకంటే హై లెవెల్ యాక్యురసీ అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గివ్ ద ఫోర్కాస్ట్.
ఓకే, అంటే వరల్డ్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఈ సిస్టంలో 100% అక్యురేట్ 100% యాక్యురేట్ అనేది ఎక్కడా ఉండదు. ఇట్ కెన్ బి అప్ టు 95%, 90 to 95% యాక్యురసీ. మనం వేరియస్ కాంపిటీషన్స్ యూస్ చేస్తే వీ కెన్ డూ దట్. అంతేగాని 100% యాక్యురసీ అనేది లైక్ ఎనీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్, బికాస్ ఇట్స్ ఆల్ నేచర్ అనేది మన చేతిలో ఉండదు. దాన్ని మనం ఒక పర్టికులర్ లెవెల్ వరకు ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ సమ్ టైమ్స్ సడన్గా ఇప్పుడు 1 సెకండ్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఒక చిన్న చేంజ్ బట్టి మొత్తం మారిపోద్ది. సో దట్ ఈస్ కాల్డ్ డిజాస్టర్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఆ చిన్న ఇంపాక్ట్ వల్ల మనకి ఫోర్కాస్ట్ మొత్తం చేంజ్ అయిపోవచ్చు. సో అందుకని ఆ కైండ్ ఆఫ్ 100% అని కాకుండా వీ గెట్ అప్ టు 95% యాక్యురసీ. అండ్ ఐ ఫీల్ దట్ 95% యాక్యురసీ ఈజ్ ఆల్సో ఫెయిర్ పార్ట్, బికాస్ ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఒక 100 అవుట్కమ్స్లో 95 అవుట్కమ్స్ ట్రూ అయినాయి అంటే ఆ 95 అవుట్కమ్స్లో ఉన్న ప్రజల బిలీఫ్ అనేది మన మీద ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ ఆర్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ వి బిల్డ్ ఇన్ అవర్ కమ్యూనిటీస్ అండ్ ఆల్. 95% ఈజ్ అమేజింగ్ అండి. 80 ఉన్నా సరే నాకు హ్యాపీనే ఉండదు. కరెక్టే చెప్పాడు మనోడు, 80% చెప్తాను. 95% ఈజ్ హ్యూజ్. లైక్ సో వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మన మినిస్టర్స్ కానీ లైక్ జనరల్ పబ్లిక్ కానీ రకరకాల పూజలు యాగాలు చేస్తూ ఉంటారు. వీటి వల్ల వర్షాలు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ బిలీఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు అనేది డెఫినెట్లీ అది పడతాయి అని చెప్పలేము, పడవు అని చెప్పలేము. అది ఒక నమ్మకం అట్లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్లీ డేటా డ్రివెన్ బేస్డ్ మీద ఫోర్కాస్టింగ్ ఇస్తాను. దానికి తర్వాత ఫోర్కాస్ట్ కరెక్ట్ అవ్వాలి దేవుడా అని నేను దేవుణ్ణి కోరుకుంటాను. సో శాస్త్ర బలానికి దైవబలం తోడవుతూనే ద మిరాకిల్స్ విల్ హ్యాపెన్. అండ్ వీ కెనాట్ కంప్లీట్లీ కొట్టిపారేయలేం మనం. సో ఎవరి బిలీఫ్ వాళ్ళది. సో వర్ణయాగాలు అసలు కరెక్ట్ కావు అని నేను చెప్పను, కరెక్టు అని కూడా నేను చెప్పలేను. సో ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే పనికి దైవబలం తోడవుతే రిజల్ట్స్ విల్ బి గుడ్ అని నా నమ్మకం. బాగా చెప్పారండి. దైవ బలానికి శాస్త్రానికి దైవబలం తోడవుతేనే మనకి ఆ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇస్రో రాకెట్ లాంచ్ ఉంటుంది. సో ఇస్రో రాకెట్ లాంచ్ అప్పుడు మొత్తం కంప్లీట్లీ సైంటిఫిక్ బేస్డ్ ఉంటుంది. బట్ లాంచ్ అవ్వే జస్ట్ బిఫోర్ ఇస్రో దగ్గర దేవుడి దగ్గర పూజ చేసి రాకెట్ లాంచ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. సో ఎంత శాస్త్రం ఉన్నా సరే ఆ కైండ్ ఆఫ్ దైవబలం అనేది ఉంటే ఎందుకు ఒక తెలివని ఆ కైండ్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది. సో డివైన్ పవర్ అంటారు కదా. సో ఆ నమ్మకం అనేది ఉంటుంది. సో ఎవరైనా సరే వెదర్ ఇట్ బి హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ తప్పులేదు. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆశించడం. మనం మంచి పని చేస్తున్నాము, అది అవ్వాలి అని కోరుకోవడం తప్పులేదు. తర్వాత దేవుడు దయ అవుతుందో లేదో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ గాడ్ అండ్ ద కైండ్ ఆఫ్ మెథడాలజికల్ పారామీటర్స్ దట్ హ్యాపెన్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా శాస్త్రానికి దైవబలం తోడవుతే రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. అంటే వేరే ఆర్గనైజేషన్స్ని ఐఎండిని తప్పు పట్టడం అని కాదు, కానీ వై జనాలు మిమ్మల్ని ఎందుకు ఇంత రియలై అవుతున్నారు? దర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్, దర్ ఆర్ గవర్నమెంట్స్ ఎట్సెట్రా. ఇంకొన్ని చోట్ల చదివింది ఏంటంటే ఫ్యూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. మిమ్మల్ని అడుగుతారు మధ్యలో ఎట్లా ఉండబోతుంది, ఫోర్కాస్ట్, వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇది ఎట్లా, ఎప్పుడు జరిగింది? The main problem with the other government organizations or any other department is that they don't do hyper level forecasting. వాళ్ళు ఏదో జస్ట్ హైదరాబాద్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది అంటారు. ఏ భాగాల్లో పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఎంతసేపు పడుతుంది, దట్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ we will be giving, not the other departments. So that is where it became our unique point in having the trust on the people on us. So అది మనకి చాలా హెల్ప్ అయింది అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క వాట్సాప్లోనే మీకు 32 lakhs 3 million ఫాలోవర్స్ ఉన్నారంటే అది హ్యూజ్ అచీవ్మెంట్ అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. అంటే అక్కడ ఏంటి నంబర్ అని కాదు, దట్స్ బిగ్ అవార్డ్, మీ అచీవ్మెంట్ అనమాట అది. అంతే కదండి, అంతమంది, అన్ని లక్షల మంది నమ్మకం మీరు సంపాదించుకున్నారు. మంచి విషయం అండి, చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి. రెయిన్ గురించి మాట్లాడుతున్నాము. మీరు ఇంతకుముందు అన్నారు స్కాటర్డ్, వైడ్ స్ప్రెడ్ అని. కొంచెం బ్రేక్ డౌన్ చేయండి అది. యా, సో బేసికలీ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్ప్రెడ్ ఆఫ్ ద రెయిన్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఐసోలేటెడ్ రెయిన్ అన్నాం అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్లోని 0 నుంచి 25% ఏరియాస్లో వర్షం పడితే దాన్ని మనం ఐసోలేటెడ్ అంటాం. రిమైనింగ్ 75% ఏరియాస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ డ్రై ఉంటుంది. సో దాన్ని మనం ఐసోలేటెడ్ రెయిన్ఫాల్ అంటాం. స్కాటర్డ్ రెయిన్ఫాల్ అంటే 25% నుంచి 50% ఏరియాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్లో 25% నుంచి 50% వరకు
ఏరియాస్లో వర్షం పడి మిగతా 50% ఏరియాస్లో వర్షం పడలేదు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్కాటర్డ్, అంటే చెదురుముదురు వర్షాలు. మనం మన వైడ్ స్ప్రెడ్ అన్నాం అనుకోండి, అంటే మన 75% నుంచి, అంటే లైక్ దానిలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి, ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ ఒకటి, వైడ్ స్ప్రెడ్ ఒకటి. ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే మనకి 50% నుంచి 75%, అంటే సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో, అంటే డిస్ట్రిక్ట్లోనే సగం కంటే ఎక్కువ ఏరియాస్లో వర్షం పడింది అనుకోండి, దాన్ని మనం ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటాం. వైడ్ స్ప్రెడ్ అంటే విస్తారంగా వర్షాలు, అంటే ఇప్పుడు 75% కంటే 100%, అంటే డిస్ట్రిక్ట్ మొత్తం వర్షం పడడం, అంటే డిస్ట్రిక్ట్లోనే ప్రతి ప్రాంతంలో వర్షం పడడం, దాన్ని మనం విస్తారంగా వర్షాలు అంటాం. సో మనకి జనరల్లీ మన మాన్సూన్లో ఎప్పుడైనా సరే విస్తారంగా వర్షాలు అనేవి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర పడి ఇంకో దగ్గర పడలేదు అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది వర్షాల్లో. మనకి ఈ కైండ్ ఆఫ్ లో ప్రెషర్స్ అంటారు కదా, అల్పపీడనాలు ఉన్నప్పుడు విస్తారంగా వర్షాలు పడతాయి. థండర్ స్టార్మ్స్ ఉన్నాయనుకోండి, ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకపోవడము, లైక్ పక్కనున్న ఏరియాలో వర్షం పడి ఇక్కడ మొత్తం డ్రై ఉండిపోవడం, ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ లో ప్రెషర్ అల్పపీడనం ఉందనుకోండి, ముసలి వానలు పడ్డాయి అనుకోండి, కంప్లీట్ డిస్ట్రిక్ట్ మొత్తం ఈవెన్గా వర్షాలు పడతాయి. అది రైతులకు కానీ లైక్ అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఆ రెయిన్ అనేది, బికాస్ యూనిఫార్మిటీ అనేది ఉంటుంది మనకి వర్షాల్లో. ఇప్పుడు వర్షాల్లో మామూలుగా టీవీలో కానీ మీరు కూడా అలర్ట్స్ అప్పుడు చూస్తూ ఉంటాం, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అని ఇస్తూ ఉంటారండి. వాటిని కాస్త బ్రేక్ డౌన్ చేయండి. యా, సో బేసికల్లీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఇట్స్ ఆల్ అండర్ ద ఐఎండి కేటగిరీ. అంటే మన భారత వాతావరణ శాఖ వాళ్ళు ప్రజలకి తెలిపే విధంగా ఆ కైండ్ ఆఫ్ అలర్ట్స్ అనేవి ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్గా కేటగరైజ్ చేస్తారు. సో ఎల్లో అలర్ట్ వచ్చేటప్పటికి వాచ్, అంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వెదర్ కండిషన్స్ని వాచ్ చేసి ఏమైనా ఫర్దర్ ఆన్ ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని మీకు రెడీగా ఉండండి అన్నట్టుగా ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెదర్ వాచ్ అంటారు ఎల్లో అలర్ట్ అంటే. ఆరెంజ్ అలర్ట్ వచ్చేటప్పటికి వార్నింగ్, అంటే ఓకే హెవీ రెయిన్స్ లైక్ మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉండబోతుంది, సో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల నుంచి కొంచెం ఎవాక్యుయేట్ చేయాలి, లైక్ అది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆరెంజ్ వార్నింగ్. రెడ్ వార్నింగ్ వచ్చేటప్పటికి ఇట్స్ ఎ సివియర్, అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, అంటే విస్తారంగా భయంకరమైన వర్షాలు, లేకపోతే ఎండాకాలంలో రెడ్ అలర్ట్ ఉన్నప్పుడు లైక్ సివియర్గా హీట్ వేవ్స్ వచ్చి వడగాల్పుల వల్ల ప్రాణ నష్టం జరగడము, లైక్ కోల్డ్ వేవ్స్ ఉన్నప్పుడు లైక్ ఫ్రాస్ట్ బైట్స్ అంటారు, అంటే జనరలీ కోల్డ్ వేవ్స్ అప్పుడు తెలంగాణలో అంత రెడ్ అలర్ట్ ఉండకపోవచ్చు. ఇన్ ద నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ మన యూపీ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ ఇటు సైడ్ కోల్డ్ వేవ్కి రెడ్ అలర్ట్స్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే ఈ ఫ్రాస్ట్ బైట్ అంటారు, అంటే ఈ మన చలికి బ్లడ్ సప్లై తగ్గిపోయి, అండ్ ఇంకోటి ఆ పంటలకు ఏదైతే ఉంటుంది ఐస్ లేయర్ ఫార్మ్ అయిపోవడం వల్ల ష్రింక్ అయిపోయి డ్యామేజ్ అయిపోవడం. సో ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం గడ్డగట్టుకుపోవడం వల్ల ష్రింక్ అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడం. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఫ్రాస్ట్ బైట్. సో అది ఎక్కువ నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. బట్ మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే రెడ్ అలర్ట్స్ జనరల్లీ హీట్ వేవ్స్ అప్పుడు ఉంటాయి అండ్ హెవీ రెయిన్స్ అప్పుడు ఉంటాయి, అంటే ఫ్లడింగ్ రెయిన్స్ అప్పుడు ఉంటాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ కేర్ఫుల్ వీ హ్యావ్ టు బి, అండ్ ఇట్స్ ఆల్ అండర్ ఐఎండి కేటగరైజేషన్. మనమైతే జనరల్లీ వీ గివ్ లైక్ మోడరేట్ టు హెవీ రెయిన్ థండర్స్ హైపర్ లోకల్గా వేస్తుంటాం, అండ్ వీ యూజ్ ఓన్లీ లైక్ సివియర్గా ఉన్నప్పుడే మనం రెడ్ అలర్ట్ అనేది ఇస్తాము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ గివ్ లైక్ ఓన్లీ మోడరేట్ టు హెవీ రెయిన్, స్కాటర్డ్ ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్ ఉండొచ్చు అన్నట్టుగా ఇస్తాం. కానీ ఎల్లో, ఆరెంజ్ అయితే మేము అయితే జనరల్లీ యూజ్ చేయము, రెడ్ అలర్ట్ అయితే యూజ్ చేస్తాం మనం. రెడ్ అలర్ట్లో భయంకరమైన వర్షాలు అన్నారు కదా, అవును. ఎలాంటి వర్షాలని భయంకరమైన వర్షాలు అంటారు? యా, సో దానికి కూడా మనకి కేటగరైజేషన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే క్యూములేటివ్ రెయిన్ఫాల్, ఇంకోటి ఏంటంటే రెయిన్ఫాల్ రేట్. సో క్యూములేటివ్ రెయిన్ఫాల్ అనేది మనకి 20 సెంటీమీటర్ 24 అవర్స్లో 15 to 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షం పడింది అనుకోండి, దానికి మనం రెడ్ అలర్ట్ అంటాం. అంటే 20 or more, 15 to 20 అంటే ఇట్ కమ్స్ అండర్ ఆరెంజ్ అలర్ట్. 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షం 24 అవర్స్లో పడింది అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ రెడ్ అలర్ట్. అది క్యూములేటివ్ రెయిన్ఫాల్. అండ్ మనకి కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ తీసుకున్నాం అంటే రెయిన్ఫాల్ రేట్, అంటే ఎంత వర్షం ఎంత టైంలో పడుతుంది, అది మనకి ఇంటెన్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్, క్లౌడ్ బర్స్ట్ అట్లా అంటాము. సో అది మనకి క్లౌడ్ బర్స్ట్ లెవెల్లోకి వచ్చింది అనుకోండి, అంటే లైక్ 75 mm/h నుంచి 100 mm/h రెయిన్ఫాల్ రేట్ అనేది రీచ్ అయింది అనుకోండి ఒక ఏరియాలో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెడ్ అలర్ట్. సో అట్లా మనం ఫోర్కాస్టింగ్ అనేది ఇస్తాం. అఫ్ కోర్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఐఎండి టెర్మినాలజీ, అండ్ మనం కూడా మన ఫోర్కాస్ట్ అనేవి రెడ్ అలర్ట్, సివియర్గా క్లౌడ్ బర్స్ట్ లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ అనేది మనం కూడా ఇస్తాము. సో రెడ్ అలర్ట్ అంటే మీరు అన్నట్టుగా 20 సెంటీమీటర్ పైన పడాలి ఒక 24 hour డ్యూరేషన్లో, రైట్? ఎస్. సో అప్పుడు ఎలాంటి డ్యామేజ్ జరుగుద్ది? సో అప్పుడు ఎట్లా అంటే మనకి 20 సెంటీమీటర్స్ అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్
పీరియడ్. సో దానివల్ల ఏంటంటే వాగులు వంకలు పొంగడం కానీ, నదుల్లో ప్రవాహం సివియర్గా ఉండడం కానీ, లోతట్టు ప్రాంతాల్లో సివియర్గా వాటర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు, బిల్డింగ్స్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు రావడం. లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ గుజరాత్ లాస్ట్ టైం, లైక్ రీసెంట్గా ఉమర్గామ్ అనే ఏరియాలో 1000 millimeters వర్షం పడింది, అంటే 100 centimeters పడింది. మనం రెడ్ అలర్ట్ జనరేట్ 20 centimeters కంటే ఎక్కువ ఉంటేనే ఇచ్చేస్తాము. అలాంటిది ఉమర్గామ్ గుజరాత్లో 24 hours-లో 100 centimeters పడిందంటే ఇట్స్ లైక్ ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్. సో అలా మనకి లైక్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో, అంటే కంప్లీట్ జనజీవితం అస్తవ్యస్తం అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం రెడ్ అలర్ట్స్ అనేవి ఇస్తుంటాము. ఓకే అండి, క్లౌడ్ బర్స్ట్ గురించి మాట్లాడదాం. అప్పటి నుంచి క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు, కొంచెం ఈ టెక్నికల్ టర్మినాలజీ ఎక్కువ వాడకుండా క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది చెప్పండి. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ రెయిన్, అంటే భయంకరమైన వర్షం తక్కువ వ్యవధిలో. అంటే ఇవి జనరల్లీ మనకి ఎట్లా అంటే క్లౌడ్స్లో స్టీరింగ్ అనేది ఆగిపోయింది అనుకోండి, అంటే విండ్స్ డెడ్ ఉన్నాయి అనుకోండి, ఆ క్లౌడ్ అనేది అక్కడే ఉండిపోయి కంటిన్యూస్గా అక్కడే వర్షం పడుతుంది, అంటే మూవ్ అవ్వదు. ఆ క్లౌడ్ అనేది అక్కడే సివియర్గా వర్షం పడుతుంది అండ్ కంటిన్యూస్ మాయిశ్చర్ రీజనరేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ కైండ్ ఆఫ్ సినాప్టిక్ సెటప్ అంటారు. సో ఆ సినాప్టిక్ సెటప్ ఎంత సివియర్గా ఉంటుందంటే మీకు ఆ కన్వర్జెన్స్ అనేది, అంటే ఆ విండ్స్ అనేవి కన్వర్జ్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా క్లౌడ్ అనేది అంటే మాయిశ్చర్ పైకి వెళ్ళడం వర్షం పడిపోవడం, మాయిశ్చర్ పైకి వెళ్ళడం వర్షం పడిపోవడం కంటిన్యూస్గా ఒకే ప్రాంతంలో అది ఎక్స్ట్రీమ్గా పడింది అనుకోండి, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ క్లౌడ్ బర్స్ట్. అండ్ ఇంకొంచెం టెక్నికల్గా మనం చెప్పాలంటే 100 millimeters in 1 hour or 100 mm per hour రెయిన్ రేట్ ఉంటే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాము. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టెర్మినాలజీ ఫర్ ద క్లౌడ్ బర్స్ట్. ఓకే, క్లౌడ్ బర్స్ట్ అంటే అదా. అచ్చా, 100 mm ఇన్ ఎనీ గివెన్ ఏరియా ఇన్ 1 hour. 1 hour. క్లౌడ్స్ 2-3 రకాలు 4 రకాలు ఉంటాయని చదివాను, రైట్? కొంచెం వాటి గురించి చెప్పండి. సో బేసికల్లీ మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి మనకి ఏంటంటే లో లెవెల్ క్లౌడ్స్, ఇంకోటి మిడ్ లెవెల్ క్లౌడ్స్, ఇంకోటి హై లెవెల్ క్లౌడ్స్. అంటే భూమి నుంచి? ఎస్, భూమి నుంచి మనకి ట్రోపోస్ఫియర్లో ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ఆల్టిట్యూడ్స్ బట్టి మనకి 3 types ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి. సో లో లెవెల్ క్లౌడ్స్ వచ్చినప్పటికి ఏంటంటే లో లెవెల్లో మనకి ఆ మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 to 3 kilometers ఆ హైట్లో మనకి ఆ క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అయ్యేదాన్ని లో లెవెల్ క్లౌడ్స్ అంటారు. ఇందులో మనకి ఇంకో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్ట్రాటస్. సో మెయిన్గా మనకి నింబస్ ఒకటి, స్ట్రాటస్ ఒకటి, క్యూములస్ ఒకటి. సో ఈ 3 క్లౌడ్స్ని మనం లో లెవెల్ క్లౌడ్స్ అంటారు. సో ఈ 3 రకాల 3 రకాల క్లౌడ్స్ని స్ట్రాటస్, నింబస్, క్యూములస్, ఈ 3 క్లౌడ్స్ని మనం లో లెవెల్ క్లౌడ్స్ అంటాం. మిడ్ లెవెల్ క్లౌడ్స్ వచ్చేసప్పటికి మనకి 3 kilometers నుంచి 6 to 7 kilometers మధ్యలో ఏవైతే ఉంటాయో దాన్ని మనం మిడ్ లెవెల్ క్లౌడ్స్ అంటాం. ఒకటి ఏంటంటే స్ట్రాటో క్యూములస్ కానీ, తర్వాత మనకి ఆల్టో క్యూములస్ కానీ, తర్వాత ఈ నింబో స్ట్రాటస్ అని. సో ఇట్లా 3 to 4 types ఆఫ్ క్లౌడ్స్, అంటే కాంబినేషన్స్. మెయిన్గా మనకి బేస్ క్లౌడ్స్ వచ్చేసప్పటికి క్యూములస్, స్ట్రాటస్, నింబస్ లో లెవెల్లో వచ్చేసప్పటికి. హై లెవెల్లో మళ్ళీ సిర్రస్ అని ఉంటుంది. సో అది డిఫరెంట్, అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మిడ్ లెవెల్ క్లౌడ్స్ వచ్చేసప్పటికి స్ట్రాటోక్యూములస్ ఒకటి, ఆల్టోక్యూములస్ ఒకటి, అండ్ మనకి ఈ నింబో స్ట్రాటస్ ఒకటి. సో ఇట్లా 3 types ఆఫ్ మిడ్ లెవెల్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి. అండ్ హై లెవెల్ క్లౌడ్స్ వచ్చేసప్పటికి అంటే గ్రేటర్ దాన్ 8 kilometers హైట్లో ఏవైతే క్లౌడ్స్ ఉంటాయో దాన్ని మనం హై లెవెల్ క్లౌడ్స్ ఉంటాం. ఒకటి ఏంటంటే సిర్రస్ ఒకటి, సిర్రో స్ట్రాటస్ ఒకటి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి రెయిన్ పడే క్లౌడ్స్ ఏంటంటే ఒకటి నింబో స్ట్రాటస్, ఇంకోటి క్యూములోనింబస్. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యూములోనింబస్ అంటాం. ఈ క్యూములోనింబస్ క్లౌడ్ అనేది ఎట్లా ఉంటుందంటే లో లెవెల్, మిడ్ లెవెల్, హై లెవెల్, అంటే 3 లెవెల్స్ని కవర్ చేసే వర్టికల్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాక థండర్ స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో సో అది మనకి ఈ వర్టికల్ క్లౌడ్ ఉంటుంది క్యూములోనింబస్ క్లౌడ్. అంటే 3 లెవెల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అంటే దాని థిక్నెస్ కొన్ని కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది మనకి, అంటే 2 kilometers నుంచి ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 15 kilometers ఆల్సో. అంత వర్టికల్ కాలమ్ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నప్పుడు సివియర్ థండర్ స్టార్మ్స్ కానీ, హెయిల్ స్టార్మ్స్ కానీ, హెవీ రెయిన్ కానీ మనకి ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ ద్వారా వస్తుంది. రిమైనింగ్ అన్ని క్లౌడ్స్ ద్వారా ఎట్లా అంటే ఫెయిర్ వెదర్, అంటే ఏదో కొంచెం అట్లా చినుకులు పడడము, లేదా లైట్గా డ్రిజిల్ పడడము, లేదా లైట్ రెయిన్ పడడము అట్లా ఉంటుంది తప్పితే క్యూములోనింబస్ క్లౌడ్ ద్వారా మాత్రం ఈ వర్టికల్ ఎక్స్టెంట్ ఆఫ్ క్లౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెవీ రెయిన్, సివియర్ థండర్ స్టార్మ్స్, ఈ సివియర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనకి. సో మనకి ఈ మాన్సూన్లో నైరుతి ఋతుపవనాల్లో మనం చూసే క్లౌడ్స్ క్యూములోనింబసా లేదంటే అంటే సివియర్గా అంటే హెవీ రెయిన్ ఫాల్ ఈవెంట్స్ ఉన్న ప్రతిసారి ఇట్ ఈస్ క్యూములోనింబస్ క్లౌడ్
ఓన్లీ. అంటే లైక్ 30 mm నుంచి ఒక 70 mm వర్షాల వరకు పడే థండర్ స్టార్మ్స్ కానీ హెవీ రెయిన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మనకి క్యూములో నింబస్గానే ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అంటే ముసురు వానలు అంటారు కదా, సో అవి కొన్నిసార్లు ఎట్లా అంటే ఈ స్ట్రాటోక్యూములస్ అని, తర్వాత ఈ మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ అని, లో లెవెల్ క్లౌడ్స్ వల్ల వచ్చే మనకి తుంపర్ల వాన అంటారు కదా, సో మనకి లో లెవెల్ క్లౌడ్స్ వల్ల స్ట్రాటస్ కానీ స్ట్రాటోక్యూములస్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం అట్లా పాసింగ్ రెయిన్స్ అంటారు కదా, లైక్ 5-10 minutes పడే వర్షాలు, సో మనకి నింబో స్ట్రాటస్ వల్ల అవుతాయి. బట్ ఓవరాల్గా ద కింగ్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇస్ క్యూములో నింబస్ క్లౌడ్స్. సో అది మంచి వర్టికల్ ఎక్స్టెంట్ ఉంటుంది, సివియర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనకు అది. క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటున్నారు కదండి, ఆ క్లౌడ్స్కి సర్టెన్ సైజు డయామీటర్ అది మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా? యా, అంటే ఇట్ డిపెండ్స్. లైక్ స్మాల్ క్యూములో నింబస్ నుంచి లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యూములో నింబస్కి ఇట్ కెన్ ఎక్స్టెండ్స్ అప్ టు 10 to 20 kilometers రేడియస్లో కూడా ఉంటుంది మనకి. హైట్స్ అయితే డెఫినెట్లీ ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 10 to 20 kilometers. 10 to 20 kilometers హైట్. ఎస్, ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు స్ట్రాటోస్ఫియర్. అంటే మన ట్రోపోస్ఫియర్ దాటిపోయి స్ట్రాటోస్ఫియర్ వరకు కూడా మనకి ఎక్స్టెండ్ అయ్యే క్లౌడ్స్ ఉంటాయి. అంటే అవి క్యూములో నింబస్. రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ చదవండి, చైనా నుంచి మన ఇండియా దాకా టిబెటన్ ప్లాట్యూ అదంతా కవర్ చేస్తూ కూడా నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా దాకా కూడా ఒక క్లౌడ్ 3500 kilometers సైజ్ ఉన్న క్లౌడ్ కవర్ ఉందంట. మీరు చదివారా న్యూస్ అది? యా, నేను కూడా చూశాను. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్, ఎప్పటి నుంచో అవుతున్న ఇది. అండ్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ లైక్ 3500 kilometers పెద్ద క్లౌడ్ అని అంత భయపెట్టాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు మీరు ఐటీసీజర్ తీసుకున్నట్టయితే ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు హోల్ ఈక్వేటర్. అంటే మీకు అర్త్ సర్కిల్ రేడియస్ 64,000 kilometers వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది కొన్ని క్లౌడ్స్ అనేవి. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. లైక్ ఇట్స్ ఆల్ జెనరిక్ వెదర్ పారామీటర్స్ దట్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఇట్ కెన్ బ్రేక్ అప్ టు క్లస్టర్స్ అండ్ ఆల్. అదో 3500 kilometers క్లౌడ్ ఉన్నంత మాత్రాన 3500 kilometers హెవీ రెయిన్ ఉంటుందని కాదు, 3500 kilometers సివియర్ వెదర్ ఉంటుందని కాదు. ఇట్స్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ క్లౌడ్ దట్ వీఆర్ హ్యావింగ్ దట్ వీ సీ ఎవ్రీ ఇయర్. కొత్తగా కొన్నిసార్లు 10,000 kilometers క్లౌడ్స్ కూడా ఉన్నాయి. బట్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అక్కడ క్లౌడ్ ఉన్నంత మాత్రం మనకి ఇక్కడ వర్షాలు పడడం రూల్ లేదు కదా. అక్కడ టిబెటన్ క్లౌడ్ ప్లాట్యూలో క్లౌడ్ ఉంటే ఇట్ కెన్ గో సమ్వేర్ ఎల్స్. బట్ నథింగ్ టు ఇంపాక్ట్ ఆన్ అవర్ తెలంగాణ. మేబీ వాళ్ళకి చైనాలో కొంచెం హెవీ రెయిన్స్ పడొచ్చేమో కానీ వై వీ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అన్నెసెసరీ హైప్ కానీ అన్నెసరీ ఫియర్ కానీ క్రియేట్ చేయడం తప్పితే ఏం లేదు ఆ 3500 kilometers క్లౌడ్ విషయంలో అయితే. దాని నుంచి థ్రెట్ ఏం లేదు, ఎందుకంటే మీరు క్యూములో నింబస్ క్లౌడ్ అంటే 10-20 kilometers హైట్ వర్టికల్ ఆల్టిట్యూడ్ ఎంత అన్నారు, అది 3500 నో ఇట్స్ కంప్లీట్లీ అసలు వరీ అవ్వాల్సిన లేదు. ఇట్స్ పాయింట్లెస్ కంప్లీట్లీ నన్ను అడిగితే. ఒక క్యూములో నింబస్ క్లౌడ్, ఒక మెగా క్లౌడ్ ఎంత వాల్యూమ్, ఎంత వాటర్ని హోల్డ్ చేయగలదు? అంటే అది బర్స్ట్ అయితే, అది వర్షం పడితే కురిస్తే ఒక హుస్సేన్ సాగర్ అంత వాల్యూమ్ ఉంటుందా అని క్వశ్చన్ అనమాట. అంటే ఇట్ డిపెండ్స్, లైక్ ఇట్ కెన్ హోల్డ్ అప్ టు బిలియన్స్ ఆఫ్ వాటర్, బట్ ఎస్ ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ దాన్ హుస్సేన్ సాగర్ ఆల్సో. బట్ అది మనకి ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద క్లౌడ్. సైజ్ ఆఫ్ ద క్లౌడ్ బట్టి డిపెండ్ అవుతుంది మనకి. బట్ ఏంటంటే హుస్సేన్ సాగర్ లైక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకి క్యాచ్మెంట్ ఏరియా బట్టి డిపెండ్ అవుతుంది, లైక్ ఎంత ఏరియా వరకు స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఐసోలేటెడ్గా అయితే అంత ఉండదు, హుస్సేన్ సాగర్కి సగం కూడా ఉండదు, 1/4 కూడా ఉండదు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద క్లౌడ్ ఇట్ ఈస్. అంటే ఫర్దర్ కిలోమీటర్స్లో ఎక్స్టెండ్ అయింది అనుకోండి, హుస్సేన్ సాగర్ కూడా నిండొచ్చు. దట్ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ విల్ బి దేర్. సో ఈ క్యూములో నింబస్ క్లౌడ్ అనేది ఒకప్పుడు సిర్రస్ లేదంటే వేరే టైప్ ఆఫ్ క్లౌడే అంటారా? అది బిల్డప్ అయ్యి క్యూములో నింబస్ స్టార్ట్స్ విత్ క్యూములస్. అంటే చిన్న పాప్ అంటే మన పఫీ క్లౌడ్స్ అంటారు కదా స్కైలో, దూదిలాగా కనిపిస్తాయి కదా. సో ఆ క్లౌడ్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా టవరింగ్ క్యూములస్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు బేస్ అనేది ఫర్దర్గా డెవలప్ అయిపోయి కంటిన్యూస్గా టవరింగ్ అయిపోయి అది వర్టికల్ హైట్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది హైట్ జనరేట్ అవుతున్న కొద్దీ కింద బేస్ ఆఫ్ ద క్లౌడ్ కూడా మంచి మాయిశ్చర్ అనేది ఉండడం వల్ల ఇట్ విల్ ఎక్స్టెండ్ అప్ టు హ్యూజ్ అమౌంట్ అండ్ అంటే వర్టికల్లీ ఎక్స్టెండ్ అవుతుంది, హారిజాంటల్లీ బల్జ్ అవుతుంది. సో అట్లా మనకి సివియర్గా క్యూములో నింబస్ అనేది ఫార్మ్ అవుద్ది. అండ్ మరీ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు విత్ ఇన్ 30 minutesలో ఫార్మ్ అయిపోద్ది. విత్ ఇన్ 30 minutes. దట్ ఈస్ హౌ ద కండిషన్స్ కెన్ ఎగ్జిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025 సెప్టెంబర్లో మన ముషీరాబాద్లో 18 centimeters పడినప్పుడు అట్లనే అయింది. ఈవినింగ్ అప్పుడు జస్ట్ ఒక చిన్న టవరింగ్ క్యూములస్ ఉండే, బట్ నైట్ 7:30-8 వచ్చేసప్పటికి
మొత్తం భయంకరమైన క్యూములేటివ్ నెంబర్స్ ఫార్మ్ అయిపోయి 18 సెంటీమీటర్స్ వర్షం మొన్న హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది ఆ రోజు, అంత లెవెల్లో రెయిన్ పడింది అప్పుడు. మీరు అప్పుడు కరెక్ట్గా ప్రిడిక్ట్ yes we చేయగలిగారా? have predicted. సో అప్పుడు ఎట్లా అంటే థండర్ స్టార్మ్స్ హెవీగా ఉంటాయని ప్రెడిక్ట్ చేసాం, బట్ ఇట్ వెంట్ ఇన్ టు అ వెరీ రేంజ్ మోడ్. అసలు మేమైతే అరౌండ్ ఒక 10 to 15 సెంటీమీటర్స్ ప్రెడిక్ట్ చేసాం, బట్ అది ఇంకా మోర్ దాన్ అవర్ ఎక్స్పెక్టేషన్, లైక్ 18 సెంటీమీటర్స్ పడిపోయింది ఆ రోజు. సో దట్స్ హౌ ద కండిషన్స్ విల్ బి జనరల్లీ. అండ్ ఎస్ వీఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ద సివియారిటీ ఆఫ్ ద ఈవెంట్, బట్ ఇంకా ఎక్కువగా అయిపోయింది అది. సో వర్షాన్ని ఎట్లా మెజర్ చేస్తారు? 20 mm వర్షం పడింది లేదంటే 100 mm వర్షం పడింది అని ఎట్లా చెప్తారు? సో మనకి వర్షం మెజర్ చేయడానికి వీ హ్యావ్ రెయిన్ గేజెస్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎట్లా అంటే లైక్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీ హ్యావ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అవి ఎట్లా అంటే ఇంటిగ్రేటెడ్గా కంప్లీట్ టెంపరేచర్స్ కానీ హ్యూమిడిటీ ఎవ్రీథింగ్ లైక్ రెయిన్ఫాల్ రేట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మెజర్ చేస్తుంది అది. సో రెయిన్ గేజ్ అంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్ గేజెస్ ఉంటాయి మనకి, టిప్పింగ్ బకెట్ అని, వెయింగ్ బకెట్ అని, సైమన్ రెయిన్ గేజెస్ అని, సో అలా డిఫరెంట్ రెయిన్ గేజెస్ ఉంటాయి. అండ్ ఐఎండీ హ్యాస్ దేర్ ఓన్ స్టాండర్డ్ రెయిన్ గేజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ జస్ట్ ఏం లేదు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సిలిండ్రికల్ బకెట్ ఆర్ సిలిండ్రికల్ చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. సో అందులో ఎంతైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడిన డెప్త్ ఉంటుంది, అంటే స్కేలింగ్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో స్కేలింగ్ మెజర్మెంట్ బట్టి అంటే మన మీటర్ స్కేల్ ఉంటుంది కదండి, ఆ మీటర్ స్కేల్లో వర్టికల్గా డిప్ చేసి చూస్తే ఎంత రీడింగ్ వచ్చింది. 1 సెంటీమీటర్ అయితే 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ అయితే 2, 10 సెంటీమీటర్స్ అయితే 10 సెంటీమీటర్స్. సో అట్లా ఆ యొక్క డిస్టెన్స్ బట్టి మనకి ఇంత వర్షం పడిందని మెజర్ చేస్తాము. ఓకే ఓకే, థండర్ స్టార్మ్స్ గురించి మాట్లాడదామండి. థండర్ స్టార్మ్స్ నా అబ్జర్వేషన్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా చెప్పండి. వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఇనీషియల్ రెయిన్స్ అప్పటికి ఒక కపుల్ ఆఫ్ రెయిన్స్ 1-2 వర్షాలకి హ్యూజ్ థండర్ స్టార్మ్స్ వస్తాయి. తర్వాత వర్షాకాలం ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయిన తర్వాత ఒక 1 week 10 days మనం మాన్సూన్లో ఉన్నప్పుడు థండర్ స్టార్మ్స్ ఎక్కువగా అనిపించావు కదండి? అవును, కరెక్ట్. అవును. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఉరుములు మెరుపులు థండర్ స్టార్మ్స్ లైట్నింగ్ ఎందుకు ఉంటుంది? అట్ సేమ్ టైం మాన్సూన్ వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇనీషియల్ ఒక 2-3 రెయిన్స్ అప్పటికే మనం థండర్ స్టార్మ్స్ ఉంటాం, తర్వాత చూడడం ఎక్కువ. వై? యా, సో బేసికల్లీ థండర్ స్టార్మ్స్ ఎప్పుడైతే ఎందుకు ఫార్మ్ అవుతాయంటే మనకి ఆ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో క్లౌడ్స్లో, ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది మన అట్మాస్ఫియర్లో కానీ గ్రౌండ్లో కానీ పాజిటివ్ ఛార్జ్కి డిశ్చార్జ్ అయ్యిందనుకోండి, అప్పుడు దాన్ని థండర్ స్టార్మ్ అంటాం. లైట్నింగ్ స్ట్రైక్ ఆర్ ఏ థండర్ స్టార్మ్ అంటాం. సో మనకది ఎప్పుడైతే హై అన్స్టేబుల్ కండిషన్స్ ఉంటాయో, అంటే మనకి అట్మాస్ఫియర్లో బాగా హీట్ ఎక్కువైపోయి లైక్ అన్స్టేబుల్గా ఉండనుకోండి, అప్పుడు థండర్ స్టార్మ్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు లో ప్రెషర్ లైక్ డిప్రెషన్ ఉన్నప్పుడు కొంచెం ఆ హీట్ వల్ల అండ్ కన్వర్జెన్స్ వల్ల బాగా వర్టికల్ అప్డ్రాఫ్ట్ అంటారు దాన్ని, అంటే క్లౌడ్ అనేది బాగా హైట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, క్యూములోనింబస్ అంటారు కదా. సో అంటే కింద నుంచి అంటే లైక్ 2 kilometers బేస్ నుంచి 10 kilometers లైక్ 12 kilometers బేస్, అంటే ఇంత హైట్లో మనకి క్లౌడ్ అనేది సెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు థండర్ స్టార్మ్స్ అనేది ఏర్పడతాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 reasons. ఒకటి ఇన్స్టెబిలిటీ, ఇంకోటి ఏంటంటే హై లెవెల్ కన్వర్జెన్స్ ఉన్నప్పుడు, లో లెవెల్ టు హై లెవెల్ ఈ మన వర్టికల్ అప్డ్రాఫ్ట్ ఉన్నప్పుడు ఆ క్లౌడ్ ఏదైతే ఉంటుందో, సో అప్పుడు థండర్ స్టార్మ్స్ అనేది ఏర్పడతాయి. సో దీస్ ఆర్ 2 main conditions when thunderstorms happens. అంటే ఎండాకాలం తర్వాత క్లౌడ్స్ హై వెళ్ళిపోతాయి అంటారు, అందుకని అంటే బేసికల్ ఎట్లా ఉంటాయి మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, లైక్ ఇనీషియల్ పాయింట్స్ ఆఫ్ మాన్సూన్లో మనకి థండర్ స్టార్మ్స్ ఎందుకు వస్తాయని. సో థండర్ స్టార్మ్స్ ఎప్పుడైనా సరే మనకి సమ్మర్లో ఎక్కువగా వస్తాయి, ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ మాన్సూన్లో వస్తాయి, అండ్ ఎండింగ్ ఫేజ్ ఆఫ్ మాన్సూన్లో వస్తాయి, అండ్ మధ్యలో బ్రేక్ ఫేజ్ ఆఫ్ మాన్సూన్లో వస్తాయి. సో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. సో ఎట్లా అంటే థండర్ స్టార్మ్ రిక్వైర్ లాట్ ఆఫ్ వర్టికల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవ్వడానికి వర్టికల్ ఎక్స్టెంట్ ఆఫ్ క్లౌడ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత థండర్ స్టార్మ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. క్లౌడ్ ఎంత పైకి వెళ్ళిపోతే సో మనకు ఉరుములు మెరుపులు వచ్చే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనకి అప్ డ్రాఫ్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. అది మనకి 2 కేసెస్లో, అది 3 కేసెస్లో వస్తాయి. ఒకటి ఏంటంటే సమ్మర్లో బాగా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కంటిన్యూస్గా మనకి ఈ యొక్క వార్మ్ ఎయిర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సో అది కొంచెం లోకలైజ్డ్ మాయిశ్చర్ ఉందనుకోండి, సో అప్పుడు ఆ మాయిశ్చర్ వల్ల క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. ఈ కంటిన్యూస్ వేడి వల్ల పైకి వెళ్ళిపోతూ ఉంటాయి మనకి ఆ విండ్ అనేది. సో కంటిన్యూస్గా మేఘం అనేది పైకి పుష్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల వర్టికల్ ఎక్స్టెంట్ అనేది ఎక్కువగా డెవలప్ అయ్యి మనకి సమ్మర్లో థండర్ స్టార్మ్స్ అనేది వస్తాయి. దానివల్ల మనకి హెయిల్ స్టార్మ్స్ కూడా సమ్మర్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే వడగళ్ళవాన. సెకండ్ థింగ్ ఏంటంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ మాన్సూన్. సో ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ మాన్సూన్ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడే బాగా ఎండ కాసి కొంచెం అప్పుడే ఋతుపవనాలు ప్రవేశిస్తున్న టైంలో ఆ మాయిశ్చర్ అనేది ఈ వేడితో ఇంటరాక్ట్ అయ్యి
సడన్గా ఇట్లా రేజ్ అయిపోతాయి క్లౌడ్స్. సమ్మర్లో ఎట్లా అంటే మాయిశ్చర్ ఉండదు, ఓన్లీ ఎండ మాత్రమే ఉంటుంది. అంటే ఏంది, లైక్ అగ్గి పెట్టినాము, పెట్రోల్ వేయలేదు. ఇనీషియల్ పాయింట్ ఆఫ్ మాన్సూన్లో అగ్గి ఉంటుంది, సమ్మర్ హీటు ఉంటుంది, అదే టైంకి ఈ కైండ్ ఆఫ్ మాయిశ్చర్ కూడా ఉంటుంది. అంటే అగ్గికి పెట్రోల్ వేసినట్టుగా సడన్గా ఇట్లా రేజ్ అయిపోతాయి క్లౌడ్స్ అనేవి. సో అందుకని ఇనీషియల్ ఫస్ట్ 2 to 3 rains ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ థండర్ స్టార్మ్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ మనకి మాన్సూన్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి థండర్ స్టార్మ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మనకి ఈ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది బట్ హీట్ ఉండదు. అంటే ఇప్పుడు జూన్లో మనకి మృగశిర కార్త్ అంటారు, అప్పుడు బాగా హ్యూమిడిటీ చెమటలు బాగా ఉంటుంది. బట్ తర్వాత ఫర్దర్ ఆన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి ముసర్వాన్లు వచ్చేస్తాయి. అంటే మనకి కొంచెం కూల్గా ఉండి స్టేబుల్ కండిషన్స్ ఉంటాయి. సో అప్పుడు ఎట్లా అంటే లైక్ అంత సివియర్ ఇంటెన్సిటీ రెయిన్స్ కూడా ఉండవు. లైక్ నార్మల్గా ఒక 30-40 mm, కొన్ని ప్రాంతాల్లో ఒక 100 mm, 120 mm దాకా పడుతుంది. అండ్ దట్ ఈస్ లైక్ పడి ఆగి అట్లా కన్సిస్టెంట్ ఉంటుంది. బట్ థండర్ స్టార్మ్ ఎప్పుడైనా సరే ఒక్కసారిగా పడి ఆగిపోద్ది. సో థండర్ స్టార్మ్స్ కావాల్సింది హీట్. మనకి మాన్సూన్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ హీట్ ఉండదు. నార్మల్ 30 degrees, 29 degrees, 28 degrees ఉన్నప్పుడు అంత హీట్ ఉండదు. సో అందుకని మన తెలంగాణలో ఫర్దర్ మాన్సూన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పెద్దగా మనకి థండర్ స్టార్మ్స్ ఉండవు. మళ్ళీ ఎప్పుడు థండర్ స్టార్మ్స్ వస్తాయి అంటే బ్రేక్ మాన్సూన్ ఉన్నప్పుడు, అంటే ఋతుపవనాలు అనేది వీక్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ఎట్లా అంటే విండ్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. విండ్స్ అని ఇప్పుడు మనకి విండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే షియర్ అంటారు దాన్ని. సో విండ్ ఎక్కువ అంటే లో ప్రెషర్స్ కానీ అల్పపీడనాలు కానీ ఫార్మ్ అవుతున్నప్పుడు షియర్ ఉండడం వల్ల ఆ టాప్ క్లౌడ్ అనేది కట్ అయిపోద్ది. సో టాప్ పార్ట్ ఆఫ్ ద క్లౌడ్ కట్ అవుతున్న కొద్దీ మనకి ఆ హైట్ అనేది పెరగదు, లిమిట్ అయిపోద్ది. సో మనకి ఈ లెవెల్లో వెళ్తేనే థండర్ స్టార్మ్ ఫార్మ్ అవుద్ది. బట్ మనకి విండ్ ఎక్కువ ఉండడం వల్ల టాప్ పార్ట్ ఆఫ్ క్లౌడ్ కట్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ మాత్రమే లో లెవెల్ క్లౌడ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి థండర్ స్టార్మ్స్ అనే ఉండవు. మనకి బ్రేక్ మాన్సూన్ వచ్చినప్పుడు విండ్ తగ్గిపోద్ది. సో ఈ విండ్ స్లోగా ఉండడం వల్ల క్లౌడ్ అనేది ఇట్లా మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుద్ది. కానీ ఇక్కడ హీట్ లేదు, కాకపోతే గ్రౌండ్లో హీట్ లేదు. బట్ ఏంటంటే బ్రేక్ మాన్సూన్ ఉన్నప్పుడు హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి విండ్స్ వీక్ ఉంటాయి. సో విండ్స్ వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ హ్యూమిడిటీ అండ్ వీక్ విండ్స్ వల్ల మనం ఎట్లా అంటే లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ అంటాం, దాన్ని ట్రఫ్ అంటాం, ఉపరితల ఆవర్తనం అంటాం. సో దానివల్ల మాయిశ్చర్ ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి మనకి విండ్స్ వీక్ ఉండడం వల్ల ఓవరాల్ గా ఇట్లా పైకి వెళ్తుంది. ఆల్టిట్యూడ్ రేస్ అవ్వడం వల్ల వర్టికల్ బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో థండర్ స్టార్మ్స్ అనేది ఫార్మ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండ్ మాన్సూన్. సో మీరు అనేది ఏంటంటే ఒక మేఘం అనేది, ఒక మబ్బు ఎంత ఆల్టిట్యూడ్ గెయిన్ చేస్తే అంత నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ చార్జెస్ అనేది డెవలప్ అవుతాయి. ఎంత నెగిటివ్ హైట్ వెళ్తే నెగిటివ్ చార్జెస్ ఎందుకు వస్తాయి టెక్నికల్లీ? బేసికల్లీ ఏంటంటే మన అట్మాస్ఫియర్లో పాజిటివ్ చార్జెస్ అని నెగిటివ్ చార్జెస్ అనేవి ఉంటాయి. సో ఎక్కువగా మనకి వాటర్ అనేది ఒక పర్టికులర్ హైట్ రీచ్ అయిన తర్వాత ఆ నెగిటివ్ చార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. భూమి అనేది లైక్ ల్యాండ్ ఈజ్ జైంట్ పాజిటివ్ చార్జ్. అంటే జనరల్ మనం క్యాథోడ్ యానోడ్ అంటాం కదా. సో అట్లా మనకి భూమిని మనం యానోడ్ లైక్ అట్లా అంటాం, యానియాన్స్ క్యాటయాన్స్ అంటారు కదా. అంటే నాకు ఎగ్జాక్ట్లీ లైక్ కెమిస్ట్రీ అంతా తెలియదు, బట్ పాజిటివ్ చార్జెస్ అండ్ నెగిటివ్ చార్జెస్ అని అంటాం మెటీరియాలజీలో. సో నెగిటివ్ చార్జ్ అనేది పాజిటివ్ చార్జ్ కి అంటే మన భూమికి డిశ్చార్జ్ అయినప్పుడు అప్పుడు ఒక స్పార్క్ అనేది ఫార్మ్ అవుతుంది. మనకి జనరల్లీ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్సే కదా. అంటే మనకి నెగిటివ్ చార్జ్ నుంచి పాజిటివ్ చార్జ్కి ఎప్పుడైతే మనకి ఆ డిఫరెన్స్ అనేది వస్తుందో సో అప్పుడు ఆ వోల్టేజ్ అనేది డెవలప్ అయ్యి మనకి ఆ కైండ్ ఆఫ్ చార్జ్ అనేది డిశ్చార్జ్ అయ్యి అప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్పార్క్ అనేది వస్తుంది. సో సేమ్ మన క్లైమేట్లో కూడా అంతే అవుతుంది. ఆ మేఘాల్లో ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ డిశ్చార్జ్ అయినప్పుడు అప్పుడు ఒక స్పార్క్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ థండర్ స్టార్మ్. ఎప్పుడైనా సరే వీ కన్సిడర్ క్లౌడ్స్ యాజ్ ఎ నెగిటివ్ ఛార్జ్. దట్ ఈస్ డిఫాల్ట్. క్లౌడ్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్. క్లౌడ్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్. క్లౌడ్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్ అంటే అందులో క్లౌడ్స్ అందులో ఉండే దగ్గర H2O కదండి. అట్లని కాదు, అంటే అది మనకి అట్మాస్ఫియర్లో డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో మళ్ళీ అంత డీప్గా వెళ్తే ఇట్ మే నాట్ బి గ్రేట్, బట్ జస్ట్ క్యూరియస్ అనమాట సైన్స్. ఇక్కడ నెగిటివ్లీ చార్జ్ అంటున్నాడు, అక్కడ H2O కదా, అయాన్స్ అదే కదా, హైడ్రోజన్ అండ్ ఆక్సిజనే కదా, ఇంకేమైనా ఉంటాయా? కంప్లీట్లీ ఇట్స్ వాటర్ ఓన్లీ. బట్ ఏంటంటే మనకి సరౌండింగ్ ఎయిర్ వల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివ్లీ చార్జ్ అనేది డిఫాల్ట్ గా మనకు కన్సిడర్ అవుతుంది. ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ యాజ్ అ నెగిటివ్ చార్జ్. అంటే క్లౌడ్ కానీ అట్మాస్ఫియర్ ఈస్ కంప్లీట్లీ నెగిటివ్లీ చార్జ్ బాడీ. భూమి అనేది మనకి పాజిటివ్లీ చార్జ్ బాడీ. అంటే ఇలా సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉండో దట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్. అగైన్ ఇదే రీజన్ అనమాట. మళ్ళీ మెరుపులు రావడానికి లైట్నింగ్ కూడా ఇదే రీజన్ మీరు చెప్పినట్టు, అంతే కదా? అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్. అంటే మనకి ఆ క్లౌడ్ అనేది ఎంత వర్టికల్గా డెవలప్ అయితే
ఎంత అన్స్టెబిలిటీ ఉంటాయి. అది ఇందాక మనం చెప్పినట్టు లైక్ ఆ కైండ్ ఆఫ్ వర్టికల్ ఎక్స్టెంట్ ఆఫ్ క్లౌడ్ మనకి సమ్టైమ్స్ సమ్మర్లో ఎట్లా అంటే స్ట్రాటోస్ఫియర్ వరకు వెళ్ళిపోతాయి క్లౌడ్స్, అంటే 15 kilometers హైట్లో కూడా వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఎట్లా అంటే లైక్ అంటే మన ఇండియాలో మన తెలంగాణలో అంత రెగ్యులర్గా చూడం, కానీ యూఎస్ఏ లాంటి ఏరియాస్లో 15 to 20 kilometers హైట్లో కూడా వెళ్ళిపోతాయి, స్ట్రాటోస్ఫియర్ వరకు వెళ్ళిపోతాయి క్లౌడ్స్. సో అప్పుడు సివియర్గా థండర్ స్టార్మ్స్ రావడం, కొన్ని టార్నడోస్ ఫార్మ్ అవ్వడం, సో అట్లా మనం చూస్తుంటాం. అప్పుడు ఏంటంటే వర్షాలు పడతాయి, బట్ ద థండర్ స్టార్మ్స్ లైక్ ఆ పిడుగులు ఉరుములు అనేవి దట్ ఈస్ మోర్ సివియర్ ఉంటుంది మనకి. సో అది మనకి లైక్ జనరల్ థండర్ స్టార్మ్స్ ఎట్లా ఫార్మ్ అవుతాయి. అండ్ ఇంకోటి మనం కమింగ్ టు ద పాయింట్ దట్ వీఆర్ డిస్కసింగ్, లైక్ థర్డ్ కేస్ అంటే మనకి ఎండ్ మాన్సూన్ అప్పుడు థండర్ స్టార్మ్స్ ఫార్మ్ అవుతాయి. సో అలా ఎందుకు అవుతుందంటే మాన్సూన్స్ అనేది రిట్రీట్ అవుతున్నప్పుడు ఉత్తర భారతదేశం నుంచి డ్రై విండ్స్ అనేవి వస్తాయి. అండ్ మనకు ఆల్రెడీ ఇక్కడ మాయిశ్చర్ ఉంది. సో డ్రై విండ్స్ వెట్ విండ్స్ అనేది డ్రై లైన్ కన్వర్జెన్స్ అనేది అవ్వడం వల్ల మనకి ఆ కైండ్ ఆఫ్ ఫ్రంటల్ డిస్టర్బెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే డ్రై లైన్ డ్రై అండ్ వెట్, సో రెండింటి మధ్య ఆ కైండ్ ఆఫ్ కన్వర్జెన్స్ ఉన్నప్పుడు థండర్ స్టార్మ్స్ అనేది ఏర్పడతాయి. సో అవి మనకి మాన్సూన్ ఎండ్ అంటే అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ ఈ థండర్ స్టార్మ్స్ అనేవి చూస్తుంటాం. సో జనరల్లీ మనకి హైదరాబాద్కి ఇష్యూస్ ఉండేవి ఎట్లా అంటే థండర్ స్టార్మ్స్తో మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ ఉన్నప్పుడు రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అంత ఎక్కువగా ఉండదు. బట్ థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా వర్షాలు లైక్ సడన్గా వర్షం పడిపోవడము, ఒక్క గంటలోనే ఎక్కువ వర్షం పడిపోవడం, సో అవి మనకి ఎక్కువ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అందుకే మనకి జూన్లో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ మాన్సూన్ అప్పుడు థండర్ స్టార్మ్స్ కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎండ్ అంటే మన సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడు థండర్ స్టార్మ్స్ అప్పుడు మనకి కొంచెం సివియర్ ఇంపాక్ట్ అనేది మనం హైదరాబాద్లో చూస్తుంటాము. గుడ్ అండి. ఇంతసేపు వర్షాల గురించి మాట్లాడుకున్నాము. మీరు సమ్మర్లో కూడా వెదర్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ప్రిడిక్షన్ అంటారండి, వెదర్ రిపోర్ట్ ఫోర్కాస్ట్ అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫోర్కాస్ట్. ఆల్ ద వెదర్ చేంజెస్ దట్ వి గివ్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫోర్కాస్ట్. ఎస్, యు ఆర్ నోన్ ఫర్ రెయిన్ ప్రిడిక్షన్ ఫర్ షూర్ ప్రైమరీలీ కదా. సో సమ్మర్లో ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సైన్స్ నౌ. సో ఎండలు ఇంత ఉండబోతున్నాయి, 44, 42, ఇట్లా హిట్ 44, అబౌవ్ 44 అని కూడా మీరు చెప్తున్నారు. చెప్పండి ఈ సైన్స్ ఎట్లా? సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మనకి ఎంత డ్రైనెస్ ఉంది ఎయిర్లో అండ్ మనం ఏ మంత్లో ఉన్నాము. సో ఇప్పుడు మే తీసుకున్నాం అనుకోండి, సన్ అనేది కరెక్ట్గా మనకి వర్టికల్గా ఉంటాడు అండ్ ఎంత డ్రైనెస్ ఉంటే మనకు అంత టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతాయి. బికాస్ వాటర్ అనేది అంటే మాయిశ్చర్ ఈస్ కంప్లీట్లీ వాటర్, హ్యూమిడిటీ. సో హ్యూమిడిటీ అనేది వాటర్ కాబట్టి ఆ వాటర్ అనేది స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒక ఐరన్ అనేది తొందరగా హీట్ ఎక్కిపోద్ది, వాటర్ వేడి చేయాలంటే లైక్ 10 minutes 20 minutes టైం పడుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత తొందరగా ఎంత ఎక్కువ వాటర్ ఉంటే అంత మెల్లిగా హీట్ ఎక్కుతుంది అట్మాస్ఫియర్, ఎంత డ్రైనెస్ ఉంటే అంత తొందరగా అట్మాస్ఫియర్ అనేది హీట్ ఎక్కుతుంది. సో అందుకని మనకి సమ్మర్లో ఎట్లా అంటే హ్యూమిడిటీ అనేది 20%, అంటే మనకి లూ విండ్స్ వచ్చినప్పుడు అయితే మరీ 10% దాకా కూడా వెళ్ళిపోద్ది. సో అలాంటప్పుడు సన్ అనేది వర్టికల్గా ఉంటాడు, కంప్లీట్లీ క్లియర్ స్కై ఉంటుంది, మనకి డ్రైనెస్ ఉంది, ఇంకేముంది టెంపరేచర్స్ అనేది 44, 45, కొన్ని దగ్గరలో ఉత్తర ఈశాన్య తెలంగాణ అయితే అరౌండ్ 48 దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి టెంపరేచర్స్. సో అట్లా మనకి హీట్ వేవ్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి వింటర్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్స్. డ్రైనెస్ ఉన్నప్పుడు ఎంత హీట్ ఎక్కుతుందో అంత కూల్ అవుతుంది. సో అప్పుడు వింటర్లో ఎట్లా అంటే సూర్యుడు అనేది దూరంగా ఉంటాడు మనకి, నైట్ అనేది లైక్ నైట్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు డ్రైనెస్ ఎక్కువ ఉందనుకోండి, టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా ఫాల్ అయిపోతాయి. అంటే జనరల్లీ ఇప్పుడు మాన్సూన్లో గంటకు ఒక 0.5 degrees 1 degree తగ్గడం లేదా పెరగడం ఉంటుంది. వింటర్లో అదే గంటలో 5 నుంచి 6 degrees వరకు పడిపోతాయి టెంపరేచర్లో ఒకే గంటలో, లైక్ ఈవినింగ్ టు నైట్ ఆ టైం అప్పుడు. అదేవిధంగా సమ్మర్లో తీసుకున్నట్టయితే మార్నింగ్ 27-28 degrees ఉందనుకోండి 6 AM-కో 7 AM-కో, ఈ హీట్ వేవ్ ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు జస్ట్ 8 AM-కి అంటే గంట నుంచి 2 గంటల వ్యవధిలోనే 10 degrees టెంపరేచర్స్ అనేవి రైజ్ అయిపోతాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ డ్రైనెస్. ఎయిర్లో డ్రైనెస్ ఎంత ఉంటే అంత ర్యాపిడ్గా మనకి వింటర్లో టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి, అంత ర్యాపిడ్గా సమ్మర్లో మనకి టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి. పెరుగుతాయండి. కాదు, సమ్మర్ మీరు వెదర్ ఫోర్కాస్ట్ ప్రిడిక్షన్ మీరు ఏం టూల్స్ వాడతారు, ఎట్లా తెలుస్తుంది మీకు? సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ హౌ మచ్ డ్రైనెస్ ఇన్ ద ఎయిర్, అంటే డ్రైనెస్ ఎంత ఉంది ఎయిర్లో, అండ్ మన కండిషన్స్ అంటే విండ్స్ ఎటు నుంచి ఎటు బ్లో అవుతున్నాయి, అంటే నార్త్ ఇండియా నుంచి వస్తున్నాయా లేకపోతే సముద్రం నుంచి వస్తున్నాయా. ఇవి ఒకవేళ మనకు సముద్రం నుంచి విండ్స్ వస్తున్నాయి అనుకోండి, రిలేటివ్లీ మనకి కూలర్ కండిషన్స్ అని ఉంటాయి, అంత హ్యూమిడిటీ ఉంటుంది కానీ అంత హీట్ అనేది అనిపించదు, సల్టరీగా ఉంటుంది. మనకి నార్త్ నుంచి డ్రై విండ్స్ వచ్చినాయి అనుకోండి, లైక్ మొత్తం కంప్లీట్ డ్రై కండిషన్స్ ఉండి టెంపరేచర్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. సో మనకి లైక్ హెల్త్ పరంగా తీసుకున్నా
ఏమన్నా కూడా లైక్ స్కిన్ డ్రై అయిపోవడము, లైక్ పగుళ్ళు రావడం మూతికి. సో అట్లా మనకి మారుతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ డ్రైనెస్ అండ్ వెట్నెస్. అంటే మనకి హీట్ వేవ్స్ కానీ కోల్డ్ వేవ్స్ కానీ ఎంత డ్రైగా ఉంది కండిషన్స్, ఎంత మాయిశ్చర్ ఉంది, మనకి ఎంత విండ్స్ వస్తున్నాయి, ఎక్కడ నుంచి ఎంత విండ్స్ వస్తున్నాయి, విండ్ స్పీడ్ ఎట్లా ఉంది, ఏమైనా ఫర్దర్ సపోర్టింగ్ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నిటిని అనలైజ్ చేసుకుని మనం ఈ హీట్ వేవ్ ఫోర్కాస్ట్ కానీ కోల్డ్ వేవ్ ఫోర్కాస్ట్ కానీ ఫాగ్ ఫోర్కాస్ట్ ఇవన్నీ మనం ఇస్తుంటాము. ఎలాంటి వెదర్ ప్రిడిక్షన్స్ మీకు కష్టం అండి, అంటే ఛాలెంజింగ్? యూనో మాన్సూన్లో అప్పుడా, రెయిన్స్ అప్పుడా, లేకపోతే సమ్మర్ హీటా, లేకపోతే సైక్లోన్సా? సో మనకి బాగా అంటే నా పర్సనల్ ఒపీనియన్గా ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఈజ్ ద సమ్మర్ థండర్ స్టార్మ్స్. సమ్మర్ థండర్ స్టార్మ్స్ అనేవి లైక్ ఇట్ ఈస్ వెరీ లోకలైజ్డ్ ఇన్ నేచర్. అంటే జస్ట్ విత్ ఇన్ 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న థండర్ స్టార్మ్స్ కూడా ఉంటాయి. అండ్ ద ప్రిడిక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ బై ఎనీ ఆఫ్ ద గ్లోబల్ మోడల్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్స్ దట్ వి యూస్. అవి లోకల్గా ఫార్మ్ అయిపోయి లోకల్గా ఎండ్ అయిపోతాయి. అండ్ అది సృష్టించే విధ్వంసం చాలా సివియర్గా ఉంటుంది బికాస్ సమ్మర్లో వచ్చే థండర్ స్టార్మ్స్ వల్ల విండ్స్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ థింగ్ ఈస్. సో దానివల్ల చాలా ట్రీ ఫాల్ కానీ ఎలక్ట్రిక్ పోల్ కానీ పవర్ కట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ వన్ బిగ్ ఛాలెంజ్ దట్ వి ఫేస్ విత్ ద సమ్మర్ థండర్ స్టార్మ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కంప్లీట్ డ్రై వెదర్ ఫుల్గా ఎండ్ ఉండేసి సాయంత్రానికి సడన్గా స్టార్మ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అండ్ దట్ ఈస్ విల్ బి వెరీ లోకలైజ్. రెయినీ సీజన్లో కూడా థండర్ స్టార్మ్స్ ఫార్మ్ అవుతాయి, సేమ్ ఫినామినల్నే. బట్ రెయినీ సీజన్లో ఎట్లా అంటే వైడ్ స్ప్రెడ్గా ఉంటాయి, విస్తారంగా ఉంటాయి. బట్ సమ్మర్లో వచ్చేసప్పటికి ఒక 100 స్క్వేర్ మీటర్లో ఒక 2 నుంచి 10 స్క్వేర్ కిలోమీటర్ల వరకే ఆ పరిధి ఉండడం వల్ల ఆ లెవెల్ ఆఫ్ హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దానికి మేము చాలా ట్రై చేస్తున్నాం. అఫ్ కోర్స్ వీ హ్యావ్ గాట్ టు యాక్యురసీ అప్ టు 80%. అండ్ ఎస్, సమ్మర్ థండర్ స్టార్మ్స్ విల్ బి ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్ దట్ టు ఫోర్కాస్ట్. 2050లో అంటే ఇప్పటి నుంచి ఒక 25 ఏళ్ళ తర్వాత హైదరాబాద్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే పీపుల్ సే దట్, ఆఫ్ కోర్స్ స్పెషలిస్ట్ అండ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఆల్సో సేస్ దట్ సీజన్స్ ఆర్ చేంజింగ్, రెయిన్ ప్యాటర్న్ మారుతుంది అంటున్నారు. సో 50 ఇయర్స్ ఫ్రమ్ నౌ, 25 ఇయర్స్ ఫ్రమ్ నౌ మీరు చెప్పగలరా హైదరాబాద్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయి అని? సో బేసికలీ మనకు తీసుకున్నట్టయితే లైక్ రీసెంట్ 7 to 8 ఇయర్స్ నుంచి ఎక్సెస్ రెయిన్స్ అనేది చూస్తున్నాము. అండ్ ఇట్స్ ఆల్ డ్యూ టు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది, అంటే ఐటీసీజెడ్ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్ కన్వర్జెన్స్ జోన్. సో ఐటీసీజెడ్ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉంటుందో అది మనకి సదర్లీ షిఫ్ట్ అనేది చూస్తున్నాం మనం లాస్ట్ 7 to 8 ఇయర్స్ నుంచి. సో దానివల్ల ఏంటంటే తెలంగాణలో ఎక్సెస్ రెయిన్స్ అనేది రీసెంట్గా బాగా ఎక్కువగా చూస్తున్నాం. సో దానివల్ల హెవీ రెయిన్ఫాల్ ప్రాబిలిటీస్ అనేవి కమింగ్ ఇయర్స్లో కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది ఎల్ నినో ఇయర్, బట్ స్టిల్ మనకి ఎంతో కొంత డీసెంట్గా, అంటే ఐ వోంట్ సే దట్ దీస్ ఆర్ గుడ్ రెయిన్స్, బట్ మరీ లైక్ భయంకరంగా డ్రాట్ లాగా కాకుండా డీసెంట్గా లైక్ వీఆర్ ఇంటూ డీసెంట్ పొజిషన్, -7%లో ఉన్నాం. అండ్ ఇంత సూపర్ ఎల్నినో స్ట్రాంగ్ ఎల్నినో పెట్టుకొని ఈ మాత్రం రెయిన్స్ పెర్ఫామ్ చేస్తుందంటే ఇట్స్ ఆల్ డ్యూ టు ద సీజనల్ షిఫ్ట్ దట్ వీఆర్ హ్యావింగ్. సో అంటే మనకి రెయినీ సీజన్లో ఎక్కువ వర్షాలు పడడం, సో ఆ షిఫ్ట్ అని మనం చూడడం వల్ల మనం ఇప్పుడు ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేది రెగ్యులర్గా చూస్తున్నాం. ఎల్నినో ఈవెంట్ 2023 తీసుకున్నట్టయితే మీరు, దట్ వాస్ అన్ ఎల్నినో ఇయర్, బట్ స్టిల్ వీ గాట్ ఎక్సెస్ రెయిన్స్. ఐ థింక్ +20% +17% ఎక్సెస్ రెయిన్స్ చూసాము. సో ఎల్నినో ఇయర్స్లో కూడా మనకి ఎక్సెస్ రెయిన్స్ పడుతున్నాయంటే ఇట్స్ ఆల్ డ్యూ టు ద సీజనల్ షిఫ్ట్, సీజనల్ ఆసిలేషన్, అదే anomalous ఆసిలేషన్ ఆఫ్ ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఉత్తర భారతదేశంలో, మెయిన్లీ ఉత్తర ఈశాన్య భారతదేశంలో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మన 7 సిస్టర్ స్టేట్స్ కానీ కంటిన్యూస్గా తక్కువ వర్షాలను చూస్తున్నారు. దక్షిణ భారతదేశం అంటే మన విదర్భ కానీ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ మరాఠ్వాడ కానీ ఈ మన మధ్య మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఇది మనకి ఎల్నినోలో కంటే లానినాలో మనకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూస్తున్నాం. అంటే లానినాలో మరీ తీవ్రమైన వరదలు వస్తున్నాయి. సో అందుకని ఎట్లా అంటే మనకి సీజనల్ ప్యాటర్న్స్ ఆర్ చేంజింగ్ అండ్ ఈవెన్ ఇన్ కమింగ్ ఇయర్స్ వీ మే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద లానినా ఇయర్స్ అండ్ న్యూట్రల్ ఇయర్స్. ఎల్నినో ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ ఎంతో కొంత భారీ వర్షాలు లైక్ సడన్గా హెవీగా పడడాలు డెఫినెట్లీ ప్రతి ఇయర్ మనం చూస్తాము. అండ్ ఇట్ మే ఈవెన్ ఇంక్రీజ్ ఇన్ కమింగ్ ఇయర్స్. ఫ్రీక్వెన్సీ మార్చు కానీ ఆ ట్రెండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఎల్ నినో అనేది ఇంతకుముందు కూడా ఉండింది అంటే ఆఫ్ లేట్ చాలా వింటున్నాము.
ఇంతకుముందు ఎప్పుడు ఉండిందా? ఎస్ డెఫినెట్లీ ఎల్నినో అనేది ఇట్స్ రికరింగ్ పారామీటర్. 1997లో చూసాము, 2003 and 4లో చూసాము, 2009లో చూసాము, మళ్ళీ 2014-15లో చూసాము, 2018లో చూసాము, 2023లో చూసాము, అండ్ మళ్ళీ ఈ ఇయర్ చూసాము. బట్ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ ద ఇంటెన్సిటీ, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎల్నినో. కొన్నిసార్లు వీక్ ఎల్నినో ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నార్మల్గా వర్షాలు పడతాయి, లైక్ ఎంతో కొంత మేనేజ్ అయిపోవచ్చు. బట్ స్ట్రాంగ్ ఎల్నినో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2003, 2004, 2014, 2015 ఈ 2 సంవత్సరాలు స్ట్రాంగ్ ఎల్నినో చూసాము. చాలా హ్యూజ్ డెఫిసిట్ రైన్ఫాల్ అనేది చూసాము. ఈ ఇయర్ కూడా స్ట్రాంగ్ ఎల్నినో ఉంది. ప్రస్తుతానికైతే మనకి లైక్ నార్మల్ స్టేటస్ ఎంతో కొంత సేఫ్ సైడ్లో ఉన్నాం ఒక డిప్రెషన్ వల్ల. కానీ మేబీ ఇన్ కమింగ్ డేస్ వీ మే సీ లెస్ రైన్స్, బట్ ప్రొవైడెడ్ డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్ అండ్ ద క్లైమేట్ చేంజ్ దట్ వీఆర్ హ్యావింగ్, ఇట్ ఈస్ ఆఫ్ సెట్టింగ్ దిస్ ఎల్నినో ఇంపాక్ట్ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నాట్ కంప్లీట్లీ. అంటే ఎట్లా అంటే హెవీ రైన్స్ 10 రోజుల్లో పడాల్సిన హెవీ రైన్ 1 రోజులో పడిపోతుంది, రిమైనింగ్ 9 రోజులు డ్రై అయిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? యావరేజెస్ నంబర్స్ పరంగా తీసుకున్నట్టయితే సాధారణ వర్షాలు పడ్డాయనే మనం అనుకుంటాం. బట్ అది ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయిందా, లేకపోతే ఎంత మోతాదులో పడింది, ఆ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంది, అది మనకి ఎల్నినో వల్ల ఇంపాక్ట్ అవుతుంది. సో మనం బ్రాడర్ పర్స్పెక్టివ్లో తీసుకున్నట్టయితే ఎల్నినో కాజెస్ షార్ట్ హెవీ రెయిన్స్, లాంగర్ డ్రై స్పెల్స్. లానినా కాజెస్ కన్సిస్టెంట్ రెయిన్స్, అంటే కన్సిస్టెంట్గా వర్షాలు పడుతూ ఉండడం, లైక్ డ్రై స్పెల్స్ ఒక 1 or 2 days అట్లా ఉండడం. ఇట్స్ ఓవరాల్గా మన ట్రెండ్ అట్లా ఉంది ఇప్పుడు. వర్షం అనేది చాలామందికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. స్కూల్ పిల్లోడికి బాగా వర్షం పడితే హాలిడే వస్తుందని చెప్పేసి, రైతుకి హోప్ పంటలు పండుతాయని చెప్పేసి. అదే హైదరాబాద్లో ఒక ఐటీ ఇంజనీర్కి అయితే సాయంత్రం ట్రాఫిక్ డిజాస్టర్ ఆయనకి ప్రాబ్లం. కొందరికి వర్షం పడితే అంటే గ్రేట్ ఎమోషన్స్, కొందరికి రొమాన్స్, కొందరికి హోప్. వర్షం అనేది బ్యూటిఫుల్ థింగ్ కదండి. సో మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడాము, చేంజింగ్ క్లైమాటిక్ కండిషన్స్ గురించి మాట్లాడాము, కొంచెం గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా మాట్లాడాము, వాటర్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాము, రైట్. హోప్ ఈ కాన్వర్జేషన్ నుంచి మన తెలుగు వాళ్ళకి ఏదో సమ్ వాల్యూ యాడ్ అయిద్దని నేను గట్టిగా ఆశిస్తున్నానండి బాలాజీ గారు. సో గైస్, this man tells us whether it's going to be a good weather or bad weather, whether it's going to rain tomorrow or not, whether it's going to be raining 20 days from now or not. This man is an important man. We should all encourage him అండి. బాలాజీ గారు, ఇంత చిన్న వయసులో you have achieved a lot. ఇంత లక్షల మంది మిమ్మల్ని నమ్ముతున్నారు. I hope and I wish you grow both personally, financially and career wise కూడా. I wish you all the best, and thank you so much for being our guest today. Thank you, Andy. Thank you so much.